ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శంకర జయంతిని పురస్కరించుకొని ఎప్పటివరకు మీరంతా ఆయనని తలుచుకున్నారు. ఈ వంకతో సద్గురువుల పాదపద్మాలను కూడా దర్శనం చేసుకున్నారు. నిజమైన శాస్త్ర విహిత కర్మలను చేసేవాడిని గురువులు అంటారు. ఇప్పుడు కలియుగం అవడం వల్ల ఎవరిని పడితే వాడినే గురువుగా భావిస్తున్నారు. కానీ గురువు అవ్వాలంటే ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసి వేద మార్గంలో నడుచుకొని ధర్మం తప్పకుండా ఉండాలి అని వేదవ్యాసుల వారి నియమం. కాబట్టి వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అంటే ఇదో శంకర జయంతి. ఆ మహానుభావుడు లోకంలో అద్వైత తత్వాన్ని వ్యాప్తి చేయటం వల్ల అదొక అద్భుతమైన గురు జయంతి. ఇటువంటి ప్రామాణిక గురువులు మానేసి ఎవరిని పడితే వాడిని గురువులంటే అప్పుడు ధరణికి వాళ్ళు బరువులు అవుతారు. అందులో ఒక్కసారి మనం గురువు అనే శబ్దం అవతల వ్యక్తికి వాడే ముందు అతడికి శాస్త్ర ప్రమాణం అనేది ఉందా లేదా. విహితము అంటే చెప్పబడిన, శాస్త్ర విహితము అంటే శాస్త్రములలో చెప్పబడిన కర్మలను చేసేవాడిని శాస్త్ర విహిత కర్ముడు అంటారు. అలాంటి వాడైతేనే అతని దగ్గర మంత్రం పొందాలి తప్ప అడ్డమైన వాడి దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఉంది. ఇవాళ కలియుగంలో గురువు అనిపించుకోవాలనే కోరిక పెరుగుతోంది, కానీ గురుత్వమునకు తగిన అనుష్ఠానం లేకుండా పోయింది. కొన్ని చోట్ల చూస్తే నాకు ఆ దిక్మాలని ఇతర మతస్థులకు సంబంధించిన మంత్రాలు కూడా చదివేట. అది మంత్రం అంటే అది మంత్రం ఏంటది? నీ మొహం. వాడెవడో ఉల్లిపాయ అనే మంత్రం చదివేవాడు, దేవ పాపిని అనేవాడు. అటువంటి వాళ్ళ దాంట్లో మంత్రం ఎందుకు ఉంటుంది? అదొక భయంకరమైన మోసం. కాబట్టి ఎట్టి పరిస్థితులలో వేదములలో చెప్పబడిన దేవతలను మాత్రమే ఆరాధిస్తే ఆ వ్యక్తి మాత్రమే మీకు గురువు అవుతాడు. ఒక మంత్రమును ఎంతో కాలం తాను అనుష్ఠానం చేశాక దాని ప్రభావం పొందాక ఇతరులకు ఉపదేశం చేయాలని శాస్త్రం. నేను ఒక మంత్రం మీకు ఇచ్చానంటే ఆ మంత్రం మీద నాకు నమ్మకం ఉండాలి, దాన్ని నేను కొంతకాలం అనుష్ఠానం చేసి ఉండాలి. నాకే అనుష్ఠానం మీద పట్టు లేకపోతే మీకేం ఇస్తాను? అందువల్లే కలియుగంలో గొళ్ళల్లో పూజలు చేయించుకున్న కొన్ని చోట్ల ఎందుకు పని చేయట్లేదంటే చేసేవాడికి దాని మీద నమ్మకం లేకపోవటం వల్ల, అనుష్ఠానం చేయకపోవటం వల్ల. లేకపోతే గొప్ప గొప్ప ఆలయాల్లో పనిచేస్తూ ఉంటే తనకు వచ్చిన కష్టం వాడు తొలగించుకోలేకపోతున్నాడు అంటే ఇంక వాడు ఏమిటండి? అవునా? వాడి వల్ల ఉపయోగం ఏంటి మీకు? పూర్వకాలంలో గురువులు ముందు ఒక మంత్రమును తామే అనుష్ఠానం చేశారు, దాని మహిమని పొందారు, పొందాక ఇతరులకు ఇచ్చారు. అందుకే గురువు పేరు చెప్పినంత మాత్రం చేతనే తరించారు, లేకపోతే తరించరు. కలియుగం కాబట్టి పూర్వం ఉన్నంత నిష్టగా ఎవరూ చేయలేరు, కానీ ఎంతో కొంత చేయాలి కదా. ఆ విషయమే భాగవతం చెబుతున్నది. భాగవతంలో ఈ శంకర జయంతిని పురస్కరించుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు కూడా పాఠాలు చదువుకున్న ఘట్టాన్ని చెప్పుకుందాం. నేనటి ఘట్టంలో కృష్ణుడు మధురాపుర ప్రవేశం చేసి దుష్టుడైనటువంటి కంసుడిని సంహరించడం వరకు చెప్పాం. కంస సంహారానంతరం చెరసాలలో ఉన్న దేవకీ వసుదేవుల్ని ఉగ్రసేనుణ్ణి విడుదల చేశాడు ఆయన. కంసుడు పరమక్రూరుడు. కన్న తండ్రి ఉగ్రసేనుణ్ణి జైల్లో పెట్టాడు, దేవకీ వసుదేవుల్ని చెరసాల్లో పెట్టాడు. ఆ చెరసాల తాళాలు తీయించి వాళ్ళని బయటికి తీసుకొస్తే దేవకీ వసుదేవులు వాళ్ళని చూడగానే కొడుకులంటూ కౌగిలించుకోలేదు, గౌరవించలేదు, ప్రేమించలేదు. కారణం వీళ్ళు లోకేశ్వరులు. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడే విశ్వరూపం చూపించాడు. అంతటి విరాట్ పురుషుడు పరమాత్ముడు నాకు కుమారుడు ఏమిటి, ఇతన్ని కొడుకు అనుకోవడం భ్రమ అనుకొని వాళ్ళు కిక్కురు మరకుండా ఊరుకున్నారట. అప్పుడు కృష్ణుడు కనిపెట్టి, ఈ తల్లిదండ్రులు నన్ను పిల్లవాడి కింద కాకుండా పరమాత్మగా భావిస్తున్నారు, దీనివల్ల మా మధ్యలో తండ్రికి కొడుక్కి ఉండే బంధం ఉండదు. అసలు ఆయన వచ్చిందే మాతృపితృ బంధం కోసం. తల్లి నాకు ఎలాగో లేదు, నా అంతటినే పుట్టినవాడు కనుక ఈ భూలోకంలోకి వచ్చో తల్లిని ప్రేమగా అమ్మ అని పిలిస్తే, ఆవిడ నన్ను లాలించి పాలిస్తే ఆ అనుభూతి పొందడానికి నేను వచ్చాను. ఇప్పుడు మా అమ్మ నాన్న మమ్మల్ని విరాట్ పురుషులుగా గుర్తిస్తున్నారు, కాబట్టి వీళ్ళని మాయ చేద్దామని వాళ్ళ మీద వైష్ణవ మాయ ప్రయోగించాడు. నిన్నున్నంత సౌండ్ రావట్లేదేంటి? వాళ్ళ మైకులో తేడాయా?
మీకు వస్తుంది, నాకు అంతగా వినపట్లేదు. ఏమన్నా ఇందులో బ్యాటరీ లేకపోతేనే అయితే సరే. గోవింద ఇప్పుడు బాగుంది. ఇందాక మీద వదిలేయండి, ఇంకేం వద్దు, ముట్టుకోకండి, దాన్ని పాడు చేయకండి. మన వాళ్ళు ఎవరైనా కనబడితే పాడు చేయడం అలవాటు. మరొక్కసారి గోవింద. అలా వైష్ణవాయ ప్రయోగం చేయడంతో వెంటనే వాళ్ళు అజ్ఞానంలో పడిపోయారు. బలరామకృష్ణులు అవతారమూర్తులు అనే విషయం మర్చిపోయారు. మా పిల్లలని కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ఉగ్రసేనుడిని పిలిచాడు. ఉగ్రసేన మహారాజా, కంసుడు తండ్రివైన నిన్ను చెరసాలలో పెట్టి రాజ్యాన్ని తానే పరిపాలించాడు. నిన్ను మళ్ళీ తిరిగి రాజుని చేస్తున్నాను అన్నక యయాతి శాపమున్న యాదవ వీరులకు నరేశ్వరాసనమున నుండరాదు. పూర్వం యయాతి అనే మహారాజు యదువు అని పిలువబడే తన కొడుకుని శపించి ద్వాపర యుగాంతం వరకు నీ వంశస్థులకి సింహాసనం మీద కూర్చునే అర్హత లేదు అన్నాడు. ఆ కారణం చేత మేమంతా పరాక్రమవంతులమైనా సింహాసనం మాత్రం మీ వంశం వాళ్ళకి ఇచ్చి మేము పక్క నుంచి కార్యక్రమాలు నడిపిస్తున్నాం. అదే పరంపర కొనసాగిస్తున్నాను. నేను మా తండ్రి వసుదేవుడు నిన్ను గౌరవిస్తాం. నువ్వు పూర్వంలాగే సింహాసనం మీద కూర్చుని పరిపాలన చెయ్యి. నా అంతటి వాడు నీకు సేవ చేస్తూ ఉంటే దేవతలు కూడా నిన్ను గౌరవిస్తారు, కప్పం కడతారు అని మళ్ళీ తిరిగి ఉగ్రసేనుడినే రాజుని చేశాడు. అందుకే మధురాపురంలో అప్పటికి ఇప్పటికీ ఉగ్రసేనుడి విగ్రహాలే ఉంటాయి, కృష్ణుడి విగ్రహాల కంటే. రాజా ఉగ్రసేన అనే పేరుతో విగ్రహాలు ఉంటాయి. ఇప్పటికి కూడా హైదరాబాద్లో జూబిలీ హిల్స్ దగ్గర ఏది సుభద్రార్జునుల ఆలయం ఒకటి ఉంటుంది, కృష్ణుడి ఆలయం, పూరి జగన్నాథస్వామి ఆలయం. అక్కడ సరిగ్గా 4 రోడ్ల కూడలి జంక్షన్లో రాజా ఉగ్రసేన అనే పేరుతో ఆయన విగ్రహం పెట్టారు. కాకపోతే రాసేవాడు ఉగ్రసేన బదులు అగ్రసేన అని పెట్టాడు. కర్మ ఊకి ఆకి తేడా తెలియదు. ఆయన ఉగ్రసేనుడు. ఆ సంస్కృత అక్షరాల్లో ఊ పక్కన ఆ ఎలా రాయాలో అనిపించిందో మరి వాడి కర్మ వల్ల. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఉగ్రసేనుడే చివరికి మధురా నగరాన్ని పరిపాలించాడు. కృష్ణావతార సమాప్తి అయ్యేదాకా ఆయనే ఉన్నాడు. కృష్ణుడు వెళ్ళిపోయాక ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి. అంటే దాన్ని బట్టి ఆయన అదృష్టవంతుడు, కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందినవాడు. తదనంతరం నందుడిని యశోదని పిలిచాడు. యశోద అక్కడ లేదనుకోండి, యశోద ఎలాగో రేపల్లిలోనే ఉంది బృందావనంలో. నందుడిని దగ్గరికి పిలిచి, నంద, ఇన్నాళ్ళు కన్న తండ్రి కంటే ఎక్కువ పెంచావు. ఇప్పటిదాకా పాపం నందుడికి తెలియదండి, మా అబ్బాయి అనుకుంటున్నాడు. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. దేవకీ వసుదేవుల బిడ్డని, వాళ్ళని తాను పెంచానని, తన కూతురే అమ్మవారిగా మారిందనే విషయం తెలిసాక దగ్గరికి వెళ్ళి నందుడిని కొంచెం నందుడిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకొని కొంచెం మన్నించాడు. నాయన, నువ్వు నా కొడుకు కాదనే సత్యం వింటేనే నా మనస్సంతా ఘూర్నిల్లుతోంది, ఖేదం పొందుతోంది. హఠాత్తుగా ఉపన్యాసం మధ్యలో ఫోన్ వస్తే గురువుగారి మనస్సు ఎలాగా ఘూర్నిల్లి బాధపడిందో నా మనస్సు కూడా అంతే బాధపడింది అని వెంటనే కౌగిలించుకున్నాడు. అప్పుడు కృష్ణుడు తండ్రిని ఎంత ఓదార్చాడో. కొన్ని పద్యాలు హృదయాన్ని కదిలిస్తాయి. నాకు కూడా పోతన గారి ఈ పద్యం హృదయం కదిలించేసింది అనమాట. తండ్రిని, నువ్వు నా తండ్రివి కాకపోయినా తండ్రివే, అయినా నేను మళ్ళీ ఇప్పుడు రావడం కుదరదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేటప్పుడు ఆయన సముదాయించాడనమాట. తండ్రింగానము తల్లిగానము యశోదాదేవియున్ నీవు మా తండ్రిన్ తల్లియునంచు నెంచెదము. సద్ధర్మంబులన్ తొల్లియే తండ్రుల్ బిడ్డలనిట్లు పిల్చిరి. భవత్సౌజన్య భావంబునన్ తండ్రి ఇంతటి వారమైతిమి కదా తత్తద్వయో లీలలన్. మేము పుట్టాక మా తండ్రిని చూడలేదు, తల్లిని చూడలేదు. యశోద నీవు మా తండ్రి తల్లి అనుకున్నాం. మీరు వింటున్నవాడు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. యశోదాదేవి నీవు మా తండ్రి తల్లి. యశోదని తల్లి అనాలి, ఈయన తండ్రి అనాలి. కానీ ఈయన ఏమన్నాడు? యశోదాదేవియు నీవు మా తండ్రిని తల్లియు నంచు నెంచదాం. యశోదని తండ్రిగా నేను తల్లిగా భావించానన్నాడు ఆయన. అమ్మని నాన్నగా, నాన్నని అమ్మగా భావించానని చెప్పడంలో అంతరార్థం ఏంటనమాట?
యశోద కంటే కూడా నీ దగ్గర ఎక్కువ ప్రేమ ఉన్నది. ఇంకా యశోదకి ఎంతో ప్రేమ. ఇక యశోద యొక్క ప్రేమని దేనితోటి పోల్చలేము. అయినా ఆవిడ కూడా ఒక్కసారి విసుక్కుని నన్ను చెవి పుచ్చుకుని నోరు తెరవమంది. రెండోసారి స్తంభానికి రోటికి కట్టేసింది. కానీ నీవు ఈ 8 ఏళ్ల కాలంలో ఒక్కనాడు కూడా మాట వరసకు కూడా పెదవి విప్పి తిట్టలేదు, కసురుకోలేదు. ఆయన కంటిలో కోపమే రాలేదు. ఇంత ప్రేమగా చూసే తండ్రి ఎక్కడైనా ఉంటాడా? అందువల్ల నువ్వు అమ్మవి, ఆవిడ నాన్న అన్నట్టుగా పెంచారు. ఇంతకాలం యశోదని నిన్ను మా తండ్రిగా తల్లిగా భావించాం. నీవు కూడా అమ్మతో కలిసి మమ్మల్ని ఏ వయస్సులో ఏ పనులు చేయాలో అవన్నీ చేయించి చక్కగా పెంచావు. అసలు నీ ప్రేమకి మేము ఏమిచ్చినా రుణం తీరదు. ఎన్ని లీలలు చేశారండి కృష్ణుడు బలరాముడు. ఆ లీలలు ఇంకోటి తట్టుకోలేరు. కొండలు పగలగొట్టాడు, వెన్న తిన్నాడు. అందుకే వెన్న తినగా ఉంటే నున్నగా ఉంటాడు. వెన్న బాగా తిన్నవాడు నున్నగా ఉంటాడన్నారు. మన వాళ్ళు కొలెస్ట్రాల్ అని వెన్న తినరు, నాకు పెట్టరు. పోనీ మీరు తినపోయారు పని గురువుగారికి కూడా పెట్టడానికి మీ సొమ్మేం పోయింది అని నేను లేదు వ్యాసుడు అన్నాడు. హాయిగా వెన్న తిన్నాడు. ఇంకా ఎన్నెన్నో లీలలు చేసి చూపించాడు. అయినా సహనంతో వాళ్ళు తట్టుకున్నారు. అన్నిటికీ మించి బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టారు, అడుగులు వేస్తే అరిసెలు పంచిపెట్టారు, అలాగే పాకితే పాకుండలు పంచిపెట్టారు. అన్ని ఫంక్షన్లు చేశారట. ఆయా వయస్సులకు చెయ్యవలసినటువంటి పేరెంటాళ్ళన్నీ చేసి మమ్మల్ని గౌరవించారు. పుట్టినరోజు పండుగ వస్తే చాలా బాగా వేడుకలు చేశారండోయ్. బుడగలు పగలు కొట్టడం కాదుట, వచ్చిన వాళ్ళందరికీ గొడుగులు ఇచ్చారు. సింగపూర్లో గొడుగులు చాలా అవసరం. అందువల్ల ఎప్పుడు ఏ వర్షాలు వస్తుందో తెలియదాయి. అందువల్ల సమయమునకు తగినటువంటి వస్తువులు కానుకలుగా ఇచ్చి మమ్మల్ని అంత బాగా మీరు పెంచారు. అందువల్ల మీ దయ వల్ల మేము ఇంత గొప్పవాళ్ళం అయ్యాం. మీ రుణం తీర్చుకోలేము. అయినప్పటికీ దేవకీ వసుదేవుల బిడ్డలం కనుక ఇక్కడే కొంతకాలం ఉండి తర్వాత అవకాశం వచ్చినప్పుడు మీకు దర్శనమిస్తాం. ప్రస్తుతం నేను లేనని బెంగ పెట్టుకోకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపో. అమ్మ నా కోసం బెంగ పెట్టుకుని అన్నం తినకపోతే నా మీద ఒట్టని చెప్పి పంపేశాడు. నిజంగా ఆయన మళ్ళీ కనపడలేదండోయ్. శ్రీకృష్ణుడికి 100 ఏళ్ళు దాటాక మునిమనవులు కూడా వచ్చాక కురుక్షేత్రంలో గ్రహణం నాడు కలిశారు. వాళ్ళు అప్పటిదాకా కలవే లేదు. అందుకే యశోదాదేవి గిజగిజలాడిపోయి నా కొడుకు ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు, ఒక్క పెళ్ళికి కూడా కనీసం వాట్సాప్ కూడా పంపలేదు. కనీసం గురువుగారు ఉపన్యాసంలో అయినా మీ వాట్సాప్లో మీరు మాట్లాడుకుంటూ టింగ్ 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 అని ఫోన్ మోగించుకుంటారే, నాకెందుకు పంపలేదండి ఆవిడ. ఆ విధంగా నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు అని చాలా బాధపడి కృష్ణుడిని ఏమైనా పెళ్ళికి ఎందుకు పిలవలేదని అడిగితే అప్పుడు ఆయన చిరునవ్వు దాటేశాడు. కానీ ఆవిడ కర్మయోగం అది. పూర్వం ద్రోణుడు అని ఒక ఆయన ఉండేవాడు, వసువులకు రాజు. ఆయన భార్య పేరు ధర. ఈ ద్రోణుడు వసువు చాలా మీరు వినే ఉంటారుగా. వసువులు అనే పేరు దేవతలు అనేక రకాల శాఖలతో ఉన్నారు. సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, పన్నగులు, యక్షులు, చారణులు, అసురులు, విద్యాధరులు, గంధర్వులు, వసువులు, వీళ్ళంతా కూడా దేవతల్లో ఒక జాతులు. వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి ఆ లెవెల్స్ ఇచ్చారు. అందరిలోకి ఉత్తమమైన వాళ్ళు సురలు, చిట్ట చివరి వాళ్ళు కింపురుషులు, వాళ్ళు అల్పులు అన్నమాట. వీళ్ళల్లో వసువులు అనేవాళ్ళు మన శరీరములో ఉన్న ప్రాణములకు అధిష్టాన దేవతలు. మీ ప్రాణం బాగుండాలంటే వసువులను ప్రార్థించాలి. అందుకే ఆంజనేయ స్వామి వారు సుందరకాండంలో అశోకవనంలోకి అడుగుపెట్టేటప్పుడు, లంకలోకి అడుగుపెట్టేటప్పుడు వసూన్ రుద్రాన్ తథాదిత్యాన్ అన్నాడు ఆయన. వసువులను, రుద్రులను, ఆదిత్యులను తలుచుకొని నమస్కరించి అందులోకి దూకుతున్నాను అన్నాడు. ఎందుకు వసువులకు నమస్కరించాడంటే వసువులకు నమస్కరిస్తే ప్రాణం బాగుంటుంది, లేకపోతే ప్రాణం పోవచ్చు, నీరసం రావచ్చు. మంచి ఆహారం తీసుకోకపోతే అలిసిపోతే ఏమవుతుంది? వర్షంలో తడిసి జూలో తిరిగారు అనుకోండి, మన ప్రాణం బాగాలేదండి అంటున్నావా లేదా? కాబట్టి ప్రాణం బాగుండాలంటే ప్రాణానికి అధిష్టాన దేవతలైన వసువుల యొక్క అనుగ్రహం కావాలి. ఈ వసువులకి రాజుగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ద్రోణుడు, ఆయన భార్య ధార. ఈ వసువుల్లోనే ఒక 8 మంది ఉన్నారు. వాళ్ళే భూలోకంలో గంగాదేవికి కొడుకులుగా పుట్టారు. అందులో ఆఖరివాడు ప్రభాసుడు భీష్ముడిగా ఉండిపోయాడు. గంగాపుత్రుడు, గాంగేయుడు, శాంతనువుడు, భీష్ముడు అని పిలువబడిన ఆయన ప్రభాసుడు. అసలు ప్రభాసుడు ఆయన. ఆ పేరు పెట్టుకుని సినిమా యాక్టర్లు చాలామంది ఉండొచ్చు. ఒరిజినల్ ప్రభాస్ ఆయన.
అందువల్ల ఎందుకు చెప్తానంటే అలాంటి వసువుల రాజు ద్రోణుడి దగ్గరికి ధర దగ్గరికి ఒక రోజున బ్రహ్మదేవుడు వచ్చాడు. నాయనలారా, మీరిద్దరూ భూలోకంలో కొంతకాలం పాటు మానవ జన్మమును ఎత్తండి అనగా ఆయన అన్నాడు, నాకెందుకండి దిక్కుమాలిన మానవ జన్మ? మానవ జన్మలో ఏం సుఖం ఉంది? ఎక్కడో హైదరాబాద్లోనో విజయవాడలోనో వైజాగ్లోనో ఇంకో జిగ్జాగ్లోనో పుడతాం, చదువుకోవాలి. ఈ చదువుకుంటున్నప్పుడు హాస్టల్లో పడి ఉండాలి, దిక్కుమాల భోజనం చేయాలి. ఎంత అయ్యాక మళ్ళీ చదువు అయ్యాక ఉద్యోగం కోసం సింగపూరా, రంగపూరా, మలేషియాయా అనే ప్రాంతాలు వెతకాలి. తీరా వెళ్ళాక అక్కడ సొంత ఇల్లు లేకపోతే దిక్కుమాల కంపార్ట్మెంట్లో పడి ఉండాలి. అందరికీ ఇండివిజువల్ హౌసెస్ ఉండవు. ఎంతసేపు మెట్రోల్లో తిరగాలి, సొంత కారులో తిరిగే అవకాశం ఉండదు. పద్మాకర్ గారు వస్తే పురాణం చెప్పిద్దామంటే హాల్లో గట్టిగా 50 మంది కూర్చుంటే సరిపోదు. ఏం గందరగోళం ఏముంది ఇక్కడ? అయిన తర్వాత భోజనం పెడదామంటే ఒకడికేమో కారం పడదు, ఒకడికి ఉప్పు పడదు, అన్నీ రోగాలే. ఇందులో కొంతమందికి ఏమో స్వీట్ అంటే ఇష్టం, మరి కొంతమందికి ఏమో హాట్ అంటే ఇష్టం, కొంతమంది ఏమో దిక్కుమల్లాడు కొంతమంది ఉంటారండి ఆవకాయలో బెల్లం కలుపు తింటారు, బెల్లం ఆవకాయట అని నేను లేదు వ్యాసుడు అన్నాడు. మరి కారంలో తీపి కలపడం ఏమిటో, హాయిగా ఆవకాయ కింద బెల్లం కింద తినకండి, బెల్లం ఆవకాయ కలపడం ఏంటండి? ఎర్రని ఎండలో రఘుగా పూజ తిరగడం, చల్లగా ఉండే వాతావరణంలోనేమో ఇదేదో ఐస్ క్రీమ్ తినడం, ఇవన్నీ కదా, అవునా? అందువల్ల అదొక చిత్రం. ఇన్ని వాతావరణాల్లో నానా రకాలైనటువంటి అనారోగ్యాలు పొంది చివరికి వార్ధక్యంలో మరణించి ఎన్నో కష్టాలు పొందుతూ ఉంటారు మానవులు. మానవ జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా సుఖం తక్కువట, దుఃఖం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సుఖము లేని రోగభూయిష్టమైన ఈ మానవ జీవితం మా పొద్దు మేము దేవతలం కనుక అన్నిటికీ అతీతంగా ఉన్నాం. దేవతలకి జరామరణాలు ఉండవు, ముసలితనము ఉండదు, మృత్యువు ఉండదు అనగా బ్రహ్మనవి ఇక్కడే మీరు పొరపడుతున్నారు. జరామరణములు మీకు కలియుగాంతం వరకు ఉండకపోవచ్చు, కానీ తర్వాతైనా వాళ్ళు భూమి మీద పుట్టవలసిందే. భూమి మీద పుట్టి భాగవత సప్తాహంలో పాల్గొని వాడికి ఎప్పటికీ ముక్తి లేదు, సుస్పష్టంగా చెప్పారండి. వచ్చే జన్మలో అయినా మళ్ళీ భాగవత సప్తాహం చేర్చుకోకపోతే మోక్షం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఈ 63 మంది పేర్లు ఇచ్చిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి ఆ జన్మలో అయినా ఎవడో ఒకడు వస్తాడా అని ఎదురు చూసి మళ్ళీ భాగవత సప్తాహం చేయించుకోవాల్సిందే. చచ్చినట్టు మళ్ళీ భాగవత సప్తాహం వల్లే మోక్షం వస్తుంది, లేదా వారణాసిలో మరణించి యోగం పొందితే కానీ మోక్షం రాదు. కాబట్టి మోక్షం రావాలంటే మళ్ళీ మానవ జన్మ ఎత్తవలసిందే. మీరు అదృష్టవంతులు వాడు వచ్చారు కనుక. రాని వాళ్ళందరికన్నా ఎంత బాధ వేస్తుందో నాకు వాడి మీద జాలి వేస్తూ ఉంటుంది. అయ్యో వాళ్ళు పొంగోల్లోనో ఒంగోల్లోనో అదేదో చాచు కాంగులోనో చోచు కొంగుఫూలోనో అక్కడెక్కడో ఇంట్లో కూర్చుని వేళకింత కరేపాకు అన్నం తిని ఆ పులిహార తిని లేకపోతే పలావులు తిని మళ్ళీ వచ్చే జన్మలో యమలోకంలో కింపురుషులకి యమకెంకరులకి పలావులు అయిపోతున్నారే, వీళ్ళని ఎలా రక్షించాలని జాలి వస్తుంది. ఈ క్లిప్పు వాళ్ళకి పంపండరా ఊళ్ళో వాళ్ళందరికీ, కనీసం మిగతా 2 రోజులైనా బాగుపడతారు. రేపు రాబోయే బుధ గురువారాల్లో వస్తారు, శుక్రవారంతో అయిపోతుంది అనుకోండి, ఆ తర్వాత అయిపోయాక రమ్మంటే ఆ తేలిగ్గానే రానాయి. అందువల్ల ఎందుకంటే చివరికి మళ్ళీ మానవ జన్మెత్తి ఇలాంటి పవిత్ర కార్యములు చేస్తేనే వాడు ముక్తి పొందుతాడు. అంతే తప్ప ఇంట్లో కూర్చొని చెక్క భజన చేసినంత మాత్రం చేత కాలక్షేపం చేసినంత మాత్రం చేత ముక్తి ఏమీ రాదు, మోక్షం అంత తేలిక. నాయనులారా, దేవతలు కూడా పుణ్యం క్షీణించాక మానవ లోకంలో పుడతారని మీకు తెలియదా అన్నాడు ఆయన. భగవద్గీత చదివారుగా మీరు, అందులో భాగవతం వింటున్న వాళ్ళు భాగవతానికి అధిష్టాన దేవత అయిన పరమాత్ముడు కృష్ణుడు చెప్పిన భగవద్గీత అంతో ఎంతో చదివే ఉంటారు కదా. అందులో కృష్ణుడు ఏం చెప్పాడు? భగవద్గీతలో స్వయంగా చెప్పాడు పరమాత్మ, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. నువ్వు పుణ్యం చేయటం వల్ల స్వర్గానికి వెళ్ళావు, స్వర్గంలో భోగాలు అనుభవిస్తున్నావు. ఆ భోగాలు అనుభవించడం వల్ల పుణ్యం ఏమైపోతుంది? క్షీణిస్తోంది. బ్యాంకులో మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా ఉన్నదంతా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు పెట్టి లాగేస్తే ఏమవుతుంది? మొత్తం నిల్ బ్యాలెన్స్. ఆ తర్వాత ఇమ్మన్నా ఇవ్వడవాడు. అందులో లోన్ కట్టనంత వరకు ఇక భవిష్యత్తులో నిన్ను పట్టించుకోడవాడు. ఈ మధ్యన వాళ్ళు ఎవరో స్థలం కొనాలనుకున్నారు, బ్యాంకులో అన్ని అప్పులే, బ్యాంకులో 36,000 కట్టాలట. కడితే కానీ కొత్త లోన్ శాంక్షన్ అవ్వదు. అందుకని గురువు గారండి మిమ్మల్ని నమ్మేవండి మా బ్యాంకులోనండి. నన్ను నమ్మితే నేను లోన్ తీసుకోమన్నానా? ఇదేమన్యాయం అండి. గురువు గారు మిమ్మల్ని నమ్మాం, లోన్ తీరదేంటి అంటుంది ఏంటండి?
లోన్ తీసుకునేటప్పుడు నన్ను నమ్మదు, నన్ను అడగదు. ఇప్పుడు లోన్ తీరదేముంటుంది, సరే ఏదో తెలుసున్నవాడు ఒకటి వల్ల 36,000 పంపించాను, పాప వాడు కూడా లోన్ తీరాక కొద్ది రోజులకి నాకు పంపారుకోండి, ఇది తెలిసి మీరంతా నన్ను అడగండి. నేను అక్కడ సత్యనారాయణ స్వామి గుడి కట్టాలని నేను అనుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి లోన్ తీరుస్తారు గురువుగారు అనుకోకండి, ఏ లోన్గా మిగిలిపోతాం. అప్పుడు అందులో చెప్పొచ్చేది ఏంటంటే, ఆ మొత్తం అప్పుల పాలు అయిపోతే ఏమవుతుందన్నమాట, బ్యాంకులోంచి ఇంకొక రూపాయి కూడా వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ మీకు లోన్ శాంక్షన్ అయినా ఈ లోన్ క్లియర్ అయితే కానీ వాడు ఇవ్వడు. అలాగే పుణ్యం అంతా క్షీణించగానే వీడిని వెంటనే ఏం చేశాడు, స్వర్గం నుంచి నీ క్లియరెన్స్ ఇచ్చేసాడా భూలోకంలో మళ్ళీ పడిపో అంటారు. అందుకని పుణ్యం క్షీణించగానే మానవలోకంలో పడవలసిందే. మానవలోకాన్ని అసలు పేరు మర్త్యలోకం. మానవ శబ్దం తర్వాత వచ్చింది, తెలుసా మీకు ఆ విషయం? మొదటి పేరు ఏమిటి? మర్త్యలోకం. మృత్యు అస్తి ఇది మర్త్య. మర్త్యుడు అనే పేరుకి అర్థం ఏమిటి? మృత్యువు కలిగిన వాడు అని అర్థం. మృత్యువు యొక్క అభివృద్ధే మర్త్య. దేవతలకి మృత్యువు లేదు కనుక అమర్త్య అన్నారు. అందుకే అమర్త్యులు అన్నారు దేవతల్ని. ఆ తర్వాత మానవ శబ్దం ఎందుకు వచ్చిందంటే, మనువు యొక్క సంతానంగా మనం పుట్టాం గనక మనోహ అపత్యం పుమాన్ మానవ. మనువు యొక్క కుమారుడు గనక మానవుడు. స్త్రీ అయితే మానవి, స్త్రీ అయితే. కాబట్టి మనందరికీ మృత్యువు తప్పదు. స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రావలసిందే నాయనా. అందువల్ల నువ్వు మానవలోకాన్ని తక్కువగా అంచనా వేయకుండా కొంతకాలం మీద పాటు ఉండమంటే, నీ మాట మీద భూలోకంలో పుడతాం, మాకేం అభ్యంతరం లేదు. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడి బాల్యలీలలను చూసే భాగ్యం మాకు ప్రసాదించు. 8 ఏళ్ళు నిండేదాకా బాల్యం అంటారు ఆ రోజుల్లో. 8 ఏళ్ళు నిండేదాకా కృష్ణుణ్ణి మేము పోషించాలి, సేవించాలి. ఈ భాగ్యం మాకేమన్నారు. విశ్వేశ్వరుండైన విష్ణు సేవారతి మాకిచ్చితే నియుమహి జనింతు మనవుడు అట్ల కాక నియవేల్పుల పెద్ద ఆ ద్రోణుడీ నందుడై జనిల్చే ధరయసోదయ్యే ధనుజేంద్ర వైరియు కమల గర్భుమాటగారవిల్చి తల్లిదండ్రులను తగవారి మన్నించే అధిక భక్తి వారు నలరిరిట్లు. వెంటనే బ్రహ్మగారు, నీవు కోరినట్టే అవుగాక, 8 ఏళ్ళు కృష్ణుడికి నిండేదాకా నీవు ఆ తండ్రి కొడుకుగా భావించి నీ భార్యతో పాటు ప్రేమగా సేవించదవుగాక అని వరం ఇచ్చాడు. తథాస్తు అన్నాడు. వెంటనే ఆ ద్రోణుడు భూలోకంలో నందుడిగా పుట్టాడు. అతని భార్య ధర యశోదగా పుట్టింది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకి వసుదేవుల పుత్రుడిగా పుట్టినప్పటికీ కూడా బ్రహ్మగారిచ్చిన మాటలు వీటింపక పాటింపదలచిన వాడై వీళ్ళ దగ్గరికి చేరాడు. బ్రహ్మవరం వల్ల అక్కడ చేరాడు. కానీ వాడు కోరుకోవడంలో 100 ఏళ్ళు పోషించాలని కోరుకోలేదు. అదే కర్మయోగం అంటే. భగవంతుడు కనపడితే కూడా యావజ్జీవితం ఆయన్ని సేవించాలనక ఆయన బాల్యలీలలను మాత్రమే మేము చూడాలి, అప్పుడే సేవించాలని కోరడం వల్ల కరెక్ట్గా 8 ఏళ్ళు నిండేదాకా ఉండి 8 ఏళ్ళు నిండగానే వెళ్ళిపోయాడు. ఉపనయనం దగ్గర నుంచి వాళ్ళకి చూసే అవకాశం లేకుండా పోయింది. అందువల్ల దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకోవాలన్నమాట, మేము సింగపూర్కి ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకోవడం కాదు కర్మ, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని. అంత చిన్న కోరిక అయితే, చిన్న కోరిక వద్దండి యుఎస్ అందిట్టి ఒక ఆవిడ. యుఎస్ వద్దు, ఓఎస్ వద్దు, కర్మ. సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళాలని కోరుకోవాలి కానీ పిచ్చి పిచ్చి పదవులు ఎందుకు? ఇందువల్ల కోరుకోవడం చేత కాదు మనకి. భగవంతుడు కనపడినా పుణ్యంలో లోపం ఉంటే కొంతవరకే కోరుకుంటారు. వారి పుణ్యం అంతవరకే ఉంది, అయినా అదృష్టవంతులే కదటండి. 8 ఏళ్ళు పెంచితే ఎంతకంటే అదృష్టం ఉంది. ఇప్పుడు పద్మాగర్ గారు మొత్తం 7 రోజులు మీ ఇంట్లో ఉండక్కర్లా, గంట అడుగు పెట్టి ఒక అరగంట ఉపన్యాసం చెప్పినా చాలు. యావజ్జీవితం మా ఇంట్లో ఉండాలనే స్వార్థం అక్కర్లేదు పమ్మన్నారు. ఒకవేళ అలా ఉన్నా విలువ తెలియదు. రోజు మీ ఇంట్లోనే ఉంటే మా పద్మాగర్ గారికి మొదటి రోజు కాఫీ ఇచ్చాము, రెండో రోజు టీ ఇద్దాం అనిపిస్తుంది. అతి పరిచయాదవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి మలయే భిల్లపురంధ్రీ చందనతరు కాష్టమింధనీ కురుతే అన్నారు నీతి శతకంలో. ఎక్కువగా పరిచయమై మీ ఇంటికి రోజు వస్తూ ఉంటే ఎంత గొప్పవాడి మీదైనా తేలిక భావం, చులకన భావం ఏర్పడుతుంది, అల్పభావం ఏర్పడుతుంది. అందుకే ఏమన్నారనమాట, అతి పరిచయ, ఎక్కువ పరిచయం వల్ల అవజ్ఞ, తక్కువతనం ఏర్పడుతుంది. నేనే కనుక రోజు రావడం మొదలెట్టాను అనుకోండి మీ ఇంటికి, వాడు మొహం రోజు వస్తాడండి అంటారు. ఎంత గొప్పవాడినైనా దేవుడినైనా అలాగే అంటారు. ఈ మానవుల యొక్క లక్షణం అనమాట.
నిత్యం వస్తూ ఉంటే, ప్రతి సంవత్సరం సింగపూర్ వచ్చారనుకోండి, వీడు మొహం తగలయ్యా సమ్మర్ వస్తే పడిపోతున్నాడు అంటారు. అనాదరం కలుగుతుంది. దానికి ఉదాహరణ చెప్పారు. మలయ పర్వతం మీద, అంటే మలేషియాలో పూర్వం అన్ని గంధం చెట్లు ఎక్కువ ఉండేవి. గంధము, యాలకులు, సుగంధ ద్రవ్యాలు ఎక్కువ ఉండేవి పూర్వం. అక్కడ పూర్వం బోయి వాళ్ళు ఉండేవారు. వాళ్ళు వంట చేసుకోవడానికి గంధం చెట్టు నరికి ఆ కట్టెల్ని పొయ్యిలో పెట్టి దాని మీద వంట చేసుకునేవారు. ఎందుకంటే అన్ని గంధం చెట్లే కదా అక్కడ. అందుకని అన్ని గంధం చెట్లు అవడం వల్ల దాన్నే వంట చెరుకుగా వాడి వంట చేసుకునేవారు. అదే గంధం చెక్క యొక్క విలువ తెలిసి, దీనికి బోలెడంత రేటు ఉందని తెలిస్తే, వీరప్పన్ లాంటి వాడికి దాని విలువ తెలుసు కదా, అలా తెలిస్తే పొరపాటు పొయ్యిలో పెడతారా, బొగ్గులుగా చేస్తారా? అందులో మహాత్ములు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ విలువ తెలిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకు జాగ్రత్తగా ఉంటారు. విలువ తెలియని వాడి ఇంటికి రోజు పెడితే కొద్ది రోజులకు చులకన భావం ఏర్పడుతుంది. అందుకని ఎక్కువ కాలం వెళ్ళక్కర్లేదు. పరమాత్ముడు 8 ఏళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పుణ్యం వల్ల నందుడికైతే మోక్షం వచ్చింది. యశోదేమో పాపం ఆయనకి 100 ఏళ్ళు దాటాక చూడడం వల్ల, ఆవిడకి అప్పటికే 125 ఏళ్ళు దాటిపోవడం వల్ల, కృష్ణ నీ పెళ్లి చూడలేదు అనడం వల్ల మళ్ళీ జన్మెత్తవలసి వచ్చింది. ఒకడు మాలికగా పుట్టి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కళ్యాణం, మళ్ళీ పద్మావతి కళ్యాణం చూసిన తర్వాత ఇప్పుడు ఆవిడ వెంకటేశ్వరుడి మెడలో పూలదండగా ఉంది. ఇప్పుడు వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద పూలదండ ఉంటుంది ఆ విగ్రహంలో, స్వయంభూ విగ్రహంలో. ఆ పూలమాల స్వయంగా ఒకడు మాల. అందుకే ఆవిడకి ఈ జన్మతోటే మోక్షం వస్తుందండి. మీరు వెంకటేశ్వరుడు విగ్రహం చూశారు కదా, ఇక్కడ సరిగ్గా ఛాతీ మీద శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది. చాలా చెక్కబడిన శిల్పం కాదు, అది స్వయంభూ విగ్రహం. ఆ విగ్రహం యొక్క ఛాతీ మీద ఉన్న మాల స్వయంగా ఒకడు మాల. పద్మపురాణంలోను, స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్మ్యంలో ఆ విషయం చెప్పారనమాట. నేను రాసిన వెంకటాచల మహాత్మ్యం ఇక్కడ ఉంటే తీసుకోండి, అది చదివితే మీకు అర్థమవుతుంది. అందుకే మహానుభావుడు, ఆయన పేరు ఏమంటూ కానీ వీటూరి వారు లేకపోతే సదాశివబ్రహ్మం గారు పద్యం రాశారు వెంకటేశ్వర మహాత్మ్యంలో. 1959లో వెంకటేశ్వర మహాత్మ్యంలో సినిమా తీశారు. అందులో వెంకటేశ్వరుడిగా అద్భుతంగా నటించాడు ఎన్టీఆర్. సావిత్రి పద్మావతి వేసింది. శాంతకుమారి ఒకడుమాలికగా యశోదగా కనపడుతుంది. అందులో అందరూ గొప్పవాళ్ళు. సుబ్బారావు గారు అన్న ఆయనేమో ఆకాశరాజు వేశాడు. ఋష్యేంద్రమణి ఆయన భార్యగా ధరణీదేవిగా వేసింది. అవి సినిమాలంటే. పువ్వులు సూరిబాబు గారని నారదుడి పాత్ర వేశాడు. ఆ నారదుడి కోసమని ఈ శ్లోకాలను పద్యంగా రాశారు. ఈ శ్రీనివాసుడు 7 కొండల పైన కలియుగ దైవమై వెలయుగాక, పద్మావతీదేవి వరలుగాక, కరవీరపురమున వరలక్ష్మి అయి నిల్చి శ్రీదేవి జనుల రక్షించుగాక, మంగాపురమున మంగళప్రదయూచు పద్మావతీదేవి వరలుగాక, పుణ్యమూర్తి ఒకళ్ళ పూల దండగా మారి శ్రీనాథుగళ సీమ చేరుగాక, పరమ పావన తీర్థ ప్రభావములను తిరుపతి క్షేత్రమీ దేవదేవు మహిమలందున కలియుగ వైకుంఠమగునుగాక. ఇంకా ఎక్కువగా ఉంది సౌండ్, కానీ ఇప్పుడు ఈ పక్క వాళ్ళు హడిలిపోతారని తగ్గించాం. అంటే పద్యం, డ్రామా పద్యం చదివేటప్పుడు ఆ గంటలు రావాల్సిందే. మరి అందులో అన్నీ కాదు, కానీ పుణ్యమూర్తి ఒకళ్ళ పూలదండగా మారి శ్రీనాథు కళసీమ చేరుగాక అని నారదుల వారు సంకల్పం చేయగానే అందరూ చూస్తూ ఉండగా ఆవిడ మాలగా మారిపోయి విగ్రహంలో చేరిపోయింది. ఆ యోగం వల్ల ఈ జన్మలో నిత్యం శ్రీమన్నారాయణుని వక్షస్థలం మీద చేరి ఆయన పూజలు అందుకుంటూ ఆయనను చూస్తూ 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 వచ్చే జన్మలో శాశ్వతంగా వైకుంఠంలో ఉంటుంది. అది యోగం అంటే. కాబట్టి ఇప్పుడు ఏమైందనమాట, ఆ ద్రోణుడు ఈ ధర నందుడిగా యశోదగా పుట్టడం వల్ల 8 ఏళ్ళు నిండే వరకు మాత్రమే వాళ్ళు పోషించే యోగం పొందారు. వాళ్ళ వరం అంతే. అందుకే వాళ్ళు పంపేశాడు ఆయన. వాళ్ళని పంపాక ఇప్పుడు గర్గాచార్యులు వారిని పిలిపించి వసుదేవుడు గర్గాది భూసురోత్తమ వర్గముతో ఉపనయనం చేయించాడు. 8 ఏళ్ళు నిండగానే ఉపనయనం చేయటం అనేది సంప్రదాయం. ఉపనయనం అయ్యాక మాత్రమే చదువుకోవడానికి వెళ్ళాలి. విద్య అంటే ఎలా పడితే అలా చదువుకోవడమా, దిక్కుమాన లాగులు ఒకటి వేసుకుని ఆ మేస్టర్ని వాడు చూస్తేనే తుపాకీతో కాల్చేయాలనిపిస్తుందన్నమాట. టీచర్ ఏమిటి, ఎలుగుబంటిలాగా దిక్కుమాన లాగేమిటి, నానా రకాల గొడ్డు మాంసాలు తింటూ పాఠం చెప్పడం ఏంటి. పాఠం చెప్పేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే వాక్శుద్ధి వస్తుంది. నువ్వు ఎంత పండితుడైనా వాక్శుద్ధి కావాలంటే ఆహార నియమం కావాలి అని నేను చెప్పలేదండోయ్, వ్యాసుడు చెప్పాడు. కనపడితే అడగండి, కనపడితే
అందువల్ల నియమనిష్టలతో చదువుకోవాలి, అదొక నియమం. బ్రహ్మచర్య దీక్షతో ఏ వాట్సప్లు, ఏ ఫోన్లు, ఏ చెత్తాచెదారం ఇవేమీ లేకుండా గురుకులంలో మహర్షుల ఆశ్రమాలలో కటిక నేల మీద పడుకొని ప్రొద్దుటే లేచి చన్నీళ్ల స్నానం చేసి పాఠాలు చదువుకుని ఎంత బాగా ఉండేవారు ఆ రోజులు. అందుకే అంత నిష్టతో చదువుకున్నారు వాళ్ళు. మురారి అని ఒక ఆయన ఉన్నాడు, సంస్కృతంలో అనర్ఘరాఘవం అని ఒక నాటకం రాశాడు. అద్భుతమైనటువంటి నాటకం అది. అనర్ఘరాఘవంలో ఏమంటాడో తెలుసో, గురుకుల క్లిష్టో మురారి కవి అన్నాడు ఆయన. కవి అంటే గురుకులంలో చాలా కష్టపడి చదవాలి. గురుకుల క్లిష్ట అంటే గురువుల దగ్గర ఎంతో శ్రద్ధతో చదువుకుని వాళ్ళు అప్పుడప్పుడు కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే వాటిని కూడా పడుతూ ఉండి కటిక నేల మీద పడుకుని చన్నీళ్ళ స్నానం చేసి శ్రమపడి చదువుకున్నవాడు పైకి వస్తాడు. నీకేమో పడుకునేటప్పుడు బెడ్లు ఇచ్చి, బెర్తులు ఇచ్చి, పొద్దుట సాయంత్రం దిక్కుమాల బోర్నవిటాలు ఇచ్చి, ఇంకా ఈ మధ్యన ఆయన ఎవరినో చివాట్లు తిన్నాడండి. రకరకాల పథకాలు పెడితే చదువు పోయి చివరికి ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. ఎంతవరకు భోజనం పెట్టాలో అంత పెట్టాలి. అనవసరమైన పెట్టకూడదు, చెత్త పెట్టకూడదు. ఆరోగ్యంగా ఉండేలా చూడాలి, ప్రేమగా చూడాలి. మళ్ళీ ప్రేమగా చూడకపోతే టీచర్లు పిల్లలు చదువుకోరు కదా. గురుకులంలో కన్న తండ్రిలా చూసేవారంటే గురువులు. ఈ మధ్యన మా స్నిగ్ధ వాళ్ళ అబ్బాయిని ఓ వేద పాఠశాలలో చేర్చిందిట. ఏడాది తిరిగేసరికి వాడు హడిని పారిపోయి వచ్చాడు. చితక్కొట్టేటంట. పొద్దున్న మోకాళ్ళ మీద కొట్టారట, నెత్తి మీద కొట్టారు. వాడు చెప్తున్నాడు అనమాట, అమ్మ బాబాయ్ నా జీవితంలో పాఠశాలకు వెళ్ళన్నాడు ఆయన. అప్పుడు ఏమవుతుందన్నమాట, చదువుకునేవాడు మానేసి వెనక్కి వస్తాడు. అలా చూసేవారు కాదు మన వాళ్ళు. ఎవరో ఒకళ్ళిద్దరు కర్మగాలలో కొట్టడం వల్ల పాఠశాలకు చెడ్డ పేరు రాదండి. మేము మా చిన్నప్పుడు చూసాం, ఎంతో ప్రేమగా చూసేవారు. మా నాన్నగారు పాఠం చెబుతూ ఉంటే కన్న తండ్రి కూడా ఇంత ప్రేమగా చూడడేమో అనుకునేవారు పిల్లలు. పూర్వం గురుకులంలో వశిష్ఠుడిని తీసుకోండి, గర్గాచార్యుడిని తీసుకోండి, ఇప్పుడు సాందీపనుడిని తీసుకోండి, వాళ్ళంతా ఎంత ప్రేమగా పాఠం చెప్పారండి. అలాగని మరీ గారం చేసేవారు కాదు, పాడు చేసేవారు కాదు. అందులో ప్రేమ, పాఠం చెప్పడానికి కావలసినటువంటి నియమం అన్నిటితో పాటు పాఠం చెప్పేవారు. అవి చెయ్యాలంటే ఈ నియమనిష్టలు ఉండాలి. ఆ నియమనిష్టల కోసం ఎవడైనా సరే గురుకులంలో చేరితే ముందు వాడికి ఉపనయనం చేయవలసిందే. బలరామకృష్ణులు ఇద్దరికీ ఒకే ముహూర్తంలో ఉపనయనం చేశారు. ఉపనయనం అయ్యాక వీళ్ళిద్దరూ తల్లిదండ్రులకు నమస్కరించి ఒక శుభముహూర్తంలో వారణాసి చేరారు. కాశీలో ఒక గురుకులం ఉన్నది. కాశీ అని ఎందుకు చెబుతున్నానంటే సంస్కృత భాగవతం ఇక్కడే ఉన్నది. అందులో కాశ్యాం అవంతిపురవాసినం అని ఉన్నది. ఎవడికో పైత్యం ఎక్కువైపోయి తెలుగులో అనువాదం చేసేటప్పుడు కాశ్యాం అనేది తీసేసి అవంతిపురం చేరారని కాశ్యాం అన్నదాన్ని కాశ్యప గోత్రులని అనువాదం చేశారు. ఎంత మోసమో, ఎంత అన్యాయం అవుతుందండి. చేత కాకపోతే చేత అయినవాడిని అడగాలి. కాశ్యాం అనే శబ్దానికి కాశ్యప గోత్రం అనే అర్థం వస్తుంది అసలు ఎక్కడ? కాశీ అనే శబ్దం ఏమవుతుంది? సప్తమి విభక్తిలో కాశ్యాం అవుతుంది. అంటే కాశీయందు. ఇంత స్పష్టముగా కాశ్యాం అని అక్కడుంటే దాన్ని తీసి పారేశారు. తెలుగులో పోతన గారు అద్భుతంగా అనువాదం చేశాడు. కాశింజేరి తత్తీరంబున అవంతిపుర నివాసియు అని. పోతన గారు పండితుడు కాబట్టి అద్భుతంగా అనువాదం చేశాడు. అవంతి అంటే నేటి ఉజ్జయిని. ఉజ్జయినిలో సాందీపని అని ఒక పండితుడు ఉన్నాడు. ఈ పండితోత్తముడు ఉన్న ఊళ్ళో పొట్ట సరిగ్గా గడవక కాశీ చేరి గురుకులం పెట్టాడు. హైదరాబాద్లో చదువుకుని సింగపూర్లో ఉద్యోగం చేయట్లే, అమెరికాకి వెళ్ళలేదు, గ్రీన్ కార్డులు పొందటంలా. అలాగే ఉద్యోగం కోసం, ఉదర పోషణ కోసం రకరకాల ప్రాంతాలకు ఎడతారు. అలాగే సాందీపని గారు ఉజ్జయిని నుంచి, అవంతిపురం నుంచి, అంటే ఎంపీ నుంచి యూపీకి వెళ్ళాడు. ఆ రోజుల్లో కాశీలో గురుకులం పెట్టాడు. అది దాని అంతరార్థం. ఆ కాశీలో ఆయన అద్భుతమైన గురుకులం పెట్టాడు. అరణ్య ప్రాంతంలో, కాశీకి చివరిలో శివారుల్లో ఉండే ప్రాంతంలో అన్నమాట. ఆయనకు ఒక నియమం ఉందండి. ఎవరైనా తన దగ్గర చదువుకోవడానికి వస్తే టక్కున అడ్మిషన్ ఇవ్వడండి, స్పాట్ అడ్మిషన్. డబ్బులు కట్టేస్తే, డొనేషన్ కట్టేస్తే సీట్ ఇవ్వరు. ఒక కుర్రాడు గురుకులంలో చేరాలంటే ఒక ఏడాది పాటు వాడు అక్కడ స్వేచ్ఛగా తిరగాలి. ఈ ఏడాది వాడికి పాఠం చెప్పరు, ఊరికే పరిశీలిస్తారు. తోటి పిల్లలతో ఆడుకోవడం, హాయిగా భోజనం చేయటం, స్వేచ్ఛగా తిరగడం. ఈ ఏడాది పాటు గురువుగారి భార్య, తోటి పిల్లలు వీళ్ళు బాగా పరిశీలించేవారు.
ఈ ఏడాదిలో వాడిని పరిశీలిస్తే అర్థమైపోతుందిగా వీడికి ఏమంటే ఇష్టం. ఒక్కొక్కడు అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారండి ఈ వంకాయ కూరలోనండి కొంచెం కారం వేస్తేనండి అన్నాడా, వీడికి తిండి పిచ్చ. ఓహో, వీడు వంట శాస్త్రంలో పాకశాస్త్రంలో ఆరితేరతాడు అనుకుని ఈ నిరంతరం ఇందులో ఉప్పు వేయండి, అందులోనేమో ఆవకాయ వేయండి, ఆవకాయలో 2 పెచ్చులు వేయండి, కొంచెం పులుపు వేయండి అన్నవాడినేమో పాకశాస్త్రంలో ప్రవేశపెట్టేవాడు. స్పెషలైజేషన్ అన్ని విద్యలో నేర్పుతారు కానీ వంట ఎక్కువ నేర్పేవారు. ఒక్కొక్కడు ఎప్పుడు చూసినా బద్ధకంగా నిద్రపోతూ ఉంటాడు. ఇలాంటి వాడిని ఏం చేయాలన్నమాట, పగటిపూట నిద్రపోమని రాత్రి కాపలాలో పెట్టాలి. రాత్రి ఎక్కువ నిద్ర పట్టదు ఇలాంటి వాళ్ళకి. ఇంకొంతమంది ఉంటారు ఎంతసేపు ముఖాలకి బాగా రంగులు పూసుకోవడాలు, పౌడర్లు పూసుకోవడం ఇలాంటివి చేసేవాడిని వీడిని పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో పెట్టండి, పెర్ఫ్యూమ్స్ తయారు చేసేటటువంటి శిక్షణ ఇవ్వండి అనేవాడు. కొంతమంది కుస్తీ పట్లు, కొంతమంది వేదాల మీద అభిమానం, కొంతమందికి ఖడ్గాల మీద అభిమానం. ఇలా అభిమానాలు ఉంటాయి. ఆ అభిమానాలన్నీ తెలుసుకుని దానిని బట్టి వారు ఏ ఏ రంగములు ఆరితేరతారో ఆయా రంగాల్లో శిక్షణ ఇప్పించేవారు అన్నమాట. అంతే తప్ప తొందరపడి వాడికి ఏదో ఒకటి విద్య నేర్పి పంపేస్తే ఉపయోగం ఉంది. అందరినీ ఎంపీసీఏ, అందరూ ఎంటెక్కులు, అందరూ బీటెక్కులే, అందరూ లేదా మెడిసిన్ అంటే ఏంటి ఈ టక్కు అయిపోయి ఏ హీరో రాకుండా అయిపోయింది. పూర్వం మా చిన్నప్పుడు ఇంజనీర్ అంటే ఓల్డ్ డబ్బులు వచ్చేవి. ఇప్పుడేముంది 15,000కి బీటెక్కాడు, వాడికి 15,000 కూడా ఇట్లా హైదరాబాద్లో 9,000. అందువల్ల స్కిల్ లేని వాడికి అందులో సీట్ ఇస్తే ఉపయోగం ఉంది. అందరూ డాక్టర్లేట. మొన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారట, జ్వరం వచ్చిందని. జ్వరం వచ్చిందా అనేవాడు వెంటనే వీడికి ముక్కుకి స్కాన్ తీయండి. జ్వరం వస్తే ముక్కుకి స్కానింగ్ ఏంటండి? అందులో సరైన డాక్టర్, మంచి సుశిక్షితులైనటువంటి వాళ్ళు, దాంట్లో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళకి సీట్ ఇవ్వాలి తప్ప ఎవడికి పడితే వాడికి. ఇప్పుడు నేను తీసుకెళ్ళి మెడిసిన్లో చేస్తే ఏం చేస్తారు, రాగానే హారతి ఇస్తే తగ్గిపోతుందంటాడు. ఆయనకి అది ఇష్టం కనుక ఈయనకి ఇచ్చారనుకోండి, ఎందుకంటే కెమెరా కేసి 4 సార్లు చూస్తే రోగం తగ్గుతుంది అంటాడు. ఈవిడ దగ్గరికి అయితే సౌందర్యలహరి నేర్చుకోండి తగ్గిపోతుంది అంటుంది. అంటే ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు అది నేర్పుతారు తప్ప. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారనుకోండి, నేనేం చేస్తాను అనమాట, 4 సార్లు పైకి కిందకి లిఫ్ట్ లేకుండా ఎక్కిస్తాను. నడక చాలంట, నడిస్తే ఆరోగ్యం వస్తుంది అంటాం. అందువల్ల మనిషికి అభిరుచి లేకుండా సీట్ ఇస్తే పెద్ద ఉపయోగం ఉంది. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి విమానం నడపండి అంటే ఏం నడుపుతాను? విమానం నేను నడిపితే ఇక తర్వాత వెంటనే అయితే మోక్షం లేదా కపాల మోక్షం. గురువు గారి యొక్క పరీక్ష అలా ఉండేది ఆ రోజులు. శ్రీకృష్ణుడు బలరాముడు కాశీ వెళ్ళి సాందీపని గురుకులం గొప్పదని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయనకు నమస్కరించి మాకు విద్యలు నేర్పండి అనగానే మారు మాట్లాడుకుంటే సీట్ ఇచ్చేశాడు ఆయన. ఏడాది పరీక్షించడం లేదు, మీ ముఖములే చెబుతున్నాయి, మీ తేజస్సే చెబుతున్నది మీరు మహాత్ములు అని వెంటనే పాఠాలు నేర్పడం మొదలుపెట్టాడు. సాధారణంగా 4 వేదాలు చదవడం అంటే అసంభవం. చతుర్వేద పండితులు పూర్తిగా చతుర్వేదాలకి భాష్యంతో పాటు నేర్చుకోవడం చాలా కష్టం. ఒక్క వేదంలోనే ఘనపాటి అయ్యేసరికి వాడి తలప్రాణం తొక్కొస్తుంది. ఆ నేర్చుకున్న దానికి అర్థం చెప్పమంటే వాడికి అర్థం కాదు పూర్తిగా. అటువంటిది 20 సంవత్సరముల పాటు వాళ్ళ గురువుగారు కష్టపడి నేర్చుకున్న విద్యలు వీళ్ళు 64 రోజుల్లో నేర్చుకున్నారట. ఇప్పుడే అనుమానం వచ్చింది ఆయనకి, ఇంత వేగంగా విద్య నేర్చుకుంటున్న వాళ్ళు అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, వీళ్ళకి ఎప్పటికే వచ్చేమో అని కూడా అనుమానం వచ్చింది గురువుగారికి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ లీలలు అంత తేలిక అర్థం కావు. భూమి మీద పుట్టాక దేవుడైనా ఒక గురువును ఆశ్రయించాలి. ఆయన ద్వారా మంత్రోపదేశం పొందితేనే తరిస్తాడు, ఆయన ద్వారా చదువుకుంటేనే తరిస్తాడు. గురువు లేని విద్య శోభించదు. కరస్పాండెన్స్ కోర్సు వల్ల సర్టిఫికెట్ వస్తుంది కానీ రావలసిన నాలెడ్జ్ రాదని చెప్పడం కోసమే వాళ్ళు గురువుని ఆశ్రయించారు. ఉర్విల్ మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై గాని తత్పూర్వారంభము చేయబోలదనుతుల్ బోధించు చందంబునల్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియుల్ గుర్వంగీకరణంబు చేయదనిరా గోవిందుడున్ రాముడున్. ఈ భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడైనా ఒక గురువుని ఆశ్రయించాలి, ఆయన సేవ చెయ్యాలి. ఆయన నోటి ద్వారా విన్న తర్వాతే తాను విద్యను నేర్చుకోవాలని లోకానికి చెప్పడం కోసం తాము సర్వజ్ఞులయ్యుండి జగద్గురువులయ్యుండి కూడా బలరామకృష్ణులు
గురువు గారిని అంగీకరించారు. ఇవాళ నిజంగా గురువు అంటే కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురు అంటున్నామో లేదా? జగద్గురు అంటే మొదటి జగద్గురు ఆయనే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని ఆ మహాత్ముడిని జగద్గురువుగా భావించి పూజిస్తున్నాం. అటువంటి పరమాత్ముడయ్యుండి తన సోదరుడితో కలిసి గురువుని ఎందుకు అంగీకరించాడంటే, గురువు ద్వారా నేర్చుకోకుండా విద్యలు నేర్చుకోవద్దు, అలా నేర్చుకుంటే గొప్పవాడు కాడు అని లోకానికి ఒక సందేశం ఇవ్వడం కోసము. అదొక పరంపర అంతే. ఎప్పుడైనా సరే ఏదైనా అంతేనండి. వంట తల్లిని చూసి తల్లిని గురువుగా భావించి పిల్లలు కూడా నేర్చుకుంటే బాగా చేస్తారు. అందుకని పుస్తకాలు చూసి నేర్చుకుంటే ఉంది. ఒక ఆవిడకి వంట రాదు అమెరికాలో. గురువుగారు రాక మా ఇంటికి వచ్చారు, ఈయనకి వంట చేయాలనిపించింది. అది గురువుగారు ఎవరో కాదు, పద్మాకర్ గారు మా ఇంటికి వచ్చారు, ఆయన వచ్చినప్పుడు బయట వాళ్ళ వంట ఎలా పెడతాం అని నేను రావడానికి 2 రోజుల ముందు పుస్తకం తెప్పించుకుంది. 30 రోజుల్లో వంట. ఆ 30 రోజుల్లో వంట చూసింది. పులిహారకి పోపు పెట్టవలను, అందులో తగినంత ఉప్పు. తగినంత ఉప్పు అంటే ఇవిడ ఏమనుకుందనమాట, కేజీ బియ్యంతో ఉండాం కనుక కేజీ ఉప్పు, దానికి తగినంత ఉప్పు. తగినంత కారం అంటే కేజీకి కేజీ. ఇలా తగినంత రాస్తాడు కదా వాడు. ఇక వచ్చి రాగానే గురువుగారు, ఈనాటి వరకు నేను మా ఆయనకు కూడా వండి పెట్టలేదండి, మొదటిసారిగా పులిహార నేర్చుకుని వండానండి, దేవుడికి నైవేద్యం పెట్టినట్టుగా మీకు నైవేద్యం పెడుతున్నానండి, మీరు తిన్నాక మీరు బతికితే నేను తింటామండి. పైగా తిని చూడడానికి ఏమో మొహమాటంట. అది పాపం కదండి, మేము తిని ఎలా పెడతామండి అంది ఆవిడ. సరే కదా నోట్లో పెట్టుకున్నాక అలా ఉండిపోయా. అదేవిడు గురువుగారు అంది, ఏం లేదమ్మా నాకు తమ్మయత్వం వచ్చేసింది, నువ్వింత కష్టపడి 30 రోజుల్లో నేర్చుకు చేసావు కదా, అందువల్ల అపూర్వమైన ఈ భోజనం ఒక్క మెతుకు తినగానే నా కడుపు నిండిపోయింది, అంతకుమించి ఏమన్నంటే బాధపడుతుంది. పైగా సెన్సిటివ్ అయ్యి, ఈ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాడు కష్టపడి పని చేశాక ఏదైనా లోపం చెప్పామనుకోండి, గురువు గారిని ఎంతో కష్టపడి 6 నెలల నుంచి వెంటబడి భాగవత సప్తాహాన్ని పిలిస్తే నన్ను విమర్శించారు అంటారు. అందువల్ల పాపం వాళ్ళ సంతృప్తి పెట్టాలి. అందుకని ఒక ముద్ద తిని, అద్భుతం అమ్మ, ఇక మీరు మిగతా శేషాన్నం తినేయండి అన్న. ఆవిడ వాళ్ళ ఆయన కూర్చుని తిన్నారు. ఇక తర్వాత ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుని, గురువుగారు ఇందాక ఎందుకు చెప్పలేదంటే, చెబితే నువ్వు బాధపడతావు కదా అన్నాను. ఇప్పుడు చెప్పకపోతే మాత్రం తిని బాధపడలేదా అంది ఆవిడ. తిని నువ్వు బాధపడినా పర్వాలేదు, నేను బాధపడకూడదు, అందుకని కన్నీళ్ళు వస్తున్నా సరే ఆనందపరుస్తానమ్మా అన్నా. వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటేనమ్మా, గురువుల దగ్గర నేర్చుకుంటేనే ఏ విద్య అయినా బాగా వస్తుంది తప్ప, లేకపోతే ఒక పుస్తకాలు చూసో లేకపోతే ఇంకోటో చూస్తే నానాయాతనగా ఉంటుంది. ఈ మధ్యన సంగీతం ఆన్లైన్లో నేర్చుకుంటారుగా, చచ్చిపోతున్నాం అనమాట వాళ్ళు. ఇక ఆ శబ్దం ఏమిటి ఇప్పుడు కూడా తెలీదు. కళ్యాణ వైభోగవే. అవి కళ్యా అంటాడండి. కళ్యా అంటే తెలుసుగా మీకు? కళ్యా అంటే ఈ నాగలి యొక్క చాలు అని అర్థం పూర్తిగా, అందుకే సకలస్య భావ సాకల్యం. ఈ కళ్యా అన్న తర్వాత అరగంట తర్వాత నా వైభోగమే. ఇంకా అదేం సంగీతం అండి బాబు. అందుకే 2 నెలలు దూకి చచ్చిపోయి ఉంటారు పూర్వం. ఘంటసాల వారని వారు రాకపోతే ఈ చేదస్తపు సంగీతానికి ఏమైపోయేవారు అనిపిస్తున్నాడట. ఆ శబ్దం మనకి విరిచి ఎక్కడ విరుస్తారో తెలియదు అనమాట. వాడు గిజగిజలాడిపోతాం సంగీతం వింటే. ఆ రకంగా పాట విని నేర్చుకున్నవాడు గొంతు వింటే ఏమైపోతాం. అందుకే చెవులు వాచిపోయి తలకాయ ఊడిపోయి జుట్టు సగం ఊడిపోతుందంటే అదొక కొంత కారణం అని నేను లేదు వ్యాసుడు అన్నాడు. కాబట్టి ఎప్పుడు గురువుల దగ్గర నేర్చుకోవాలని లోకానికి చెప్పడం కోసం మహానుభావులైన జగద్గురువులు బలరామకృష్ణులు ఇద్దరూ కలిసి ఆయనని సేవించి విద్యలు నేర్చుకున్నారు. 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నిరి ఒక్క నాటి వినికి నేర్చిరిలేశ. 64 విద్యలు ఉన్నాయి ఈ సృష్టిలో. సంగీత కళ, సాహిత్య కళ, ధనుర్వేదం అంటే విలువిద్య కూడా ఒక వేదం, ధనుర్వేదం అంటారు దాన్ని, ఆయుర్వేదం, సరే చతుర్వేదాలు, చోరకళ, దొంగతనం కూడా ఒక కళే. దొంగతనం నేర్చుకుంటేనే పోలీసు అవుతాడు ఆ రోజుల్లో. అసలు పోలీసులకు బాగా తెలుసు దొంగతనం కాదు, తెలిస్తే కదా దొంగని పట్టుకోవాలి, అందువల్ల చెప్పాలి. ఇలా 64 కళలు ఉన్నాయి. ఈ 64 విద్యలు కేవలం 64 రోజుల్లో రోజు గురువుగారు ఒక్కసారి చెప్పగానే వెంటనే కంఠస్థం చేసేసారు తప్ప ప్లీజ్ రిపీట్ అనేవారు కాదు.
4 సార్లు చెబితే 5వ సారి గురువుగారు వాట్సాప్లో పెట్టండి అంటాం మా శిష్యులు. పద్మాకర్ గారికి అభినవ సుఖాన్ని విరుదుందమ్మా చెప్పమ్మా అంటే నాకు గుర్తుండదండి. అక్కడికి వెళ్ళాక అభినవ సుఖ బదులు అభినవ కుశ అంటాను, సుఖ పోయి కుశ, ఇంకా నేను అంకుశం లేదు. అందువల్ల వాట్సాప్లో పెట్టమంటున్నారు ఇవాళ కర్మయోగం వల్ల. ఆ మహానుభావులు కేవలం ఒక్కసారి గురువుగారు చెప్పగానే మొత్తం కంఠస్థం చేసి అప్పగించారు. ఎంత గొప్ప పద్యం అంటే, 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నెరినొక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశ. వాళ్ళు నిష్ణాతులు, స్కిల్డ్ పెర్సన్, సారితేరిన వాళ్ళు. అందువల్ల రోజు ఒక్కొక్క విద్య వాళ్ళ గురువుగారు అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే విని మళ్ళీ ప్లీజ్ రిపీట్ అనకుండా కంఠస్థం చేసి అప్పగించేశారు. అప్పుడు వాళ్ళ గురువుగారికి ఆశ్చర్యం కలిగింది. 20 సంవత్సరములు పైబడి నేనెంతో కష్టపడి అహోరాత్రములు శ్రమించి నేర్చుకున్న విద్య కేవలం 64 రోజులలో నేర్చుకున్నారంటే వీళ్ళు సామాన్యులు కాదు, అవతారమూర్తులు అని అర్థమైపోయింది ఆయనకి. భగవత్ స్వరూపులను ఇంకా కనిపెట్టలేకపోయాడు, కానీ వీళ్ళు కారణ జన్ములు అనుకున్నాడు. విద్య పూర్తయ్యాక కృష్ణుడు సోదరుడితో పాటు ఆయన దగ్గరకు వచ్చి గురువుకి నమస్కరించి, గురుదేవ, కన్నబిడ్డలా ఆదరించారు మమ్మల్ని, భోజనం పెట్టారు, విద్యలు నేర్పారు, అందువల్ల మీకు గురు దక్షిణ ఇవ్వాలి, కోరుకోండి, మీరు కోరిన దక్షిణ ఇస్తాం అనగానే ఆయన ఏమన్నాడు, నాయనలారా, నా దగ్గరకి ఎంతోమంది వచ్చారు, ఎన్నో విద్యలు నేర్చుకున్నారు, ఇప్పటికీ గురుభక్తితో ఉండే శిష్యులకు లోటు లేదు. వాళ్ళ దయ వల్ల, అంటే గురువుల యొక్క ప్రేమ వల్ల, ఆ శిష్యుల యొక్క దక్షిణ వల్ల నాకు ఏ లోటు లేదు. పొలాలు ఉన్నాయి, ఆశ్రమం ఉన్నది, ఎంతో అంతో బంగారము భోజనం ఉన్నాయి, కానీ నాకు ఒక్క లోటు, ఆ లోటు మీరే తీర్చగలరు. అంభోరాశి ప్రభాసతీర్థమునమున్న స్మత్తను సంభవుండంభోగహన చేయుచు మునిగిలేడయ్యన్ కృపాంభో నిధుల్ శుంభద్వీర్యులు మీరు మీ గురునకుల్ చోద్యంబుగా శిష్యతన్ గాంభీర్యంబున పుత్ర దక్షిణ ఎడన్ కర్తవ్యమూహింపరే. నాయనలారా, క్రిందటి సంవత్సరం మేము గ్రహణ సమయంలో గ్రహణ స్నానం కోసం సముద్రానికి వెళ్ళాం. కాశీ నుంచి గుజరాత్లో ప్రభాస క్షేత్రానికి వెళ్ళాం. ఇప్పుడు ప్రభాస అంటే సౌరాష్ట్రం సోమనాథలింగం ఉంది కదా, ఆ సోమనాథలింగం దగ్గర నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరం అంతా ప్రభాస అని పిలువబడుతుంది. అది చాలా గొప్పదండి. ఆ క్షేత్రంలోనే యాదవులంతా ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చచ్చిపోయారు. అక్కడ చచ్చిపోతే మోక్షం కూడా వస్తుందని అక్కడ ఎంతోమంది స్నానాలు చేశారు, బంగారం దానం ఇచ్చారు. కురుక్షేత్రము, ప్రభాస ఇటువంటి క్షేత్రాలలో చేసిన దానం కోటాను కోట్ల రెట్ల ఫలితం ఇస్తుంది. అటువంటి ప్రభాస క్షేత్రంలో సముద్ర స్నానానికి గ్రహణానంతరం చేయటానికి నేను నా భార్య వెళ్ళాం. మాకు ఒక కొడుకున్నాడు, వాడు కూడా అప్పుడు మాతో పాటు వచ్చాడు. మేము స్నానం చేసి ఒడ్డు మీద జపం చేసుకుంటున్నాం. మా అబ్బాయి మా మాట వినిపించుకోకుండా మొండితనంతో సముద్రంలోకి వెళ్ళాడు, నీళ్లల్లో మునిగాడు, ఇక మళ్ళీ కనపడకుండా అదృశ్యం అయిపోయాడు. సంవత్సరం క్రితం సముద్రంలో మునిగి కనపడకుండా పోయిన మా కుమారుణ్ణి జాగ్రత్తగా పట్టుకొచ్చి మాకు అప్పగిస్తే ఎంతకంటే దక్షిణ మాకు అక్కర్లా. ఆ దక్షిణ తప్ప ఇంకే దక్షిణ అవుతుంది మాకు. మీరు మహానుభావులు, మీ మహిమ మీకు తప్ప ఎవరికి తెలియదు. అందుకే వాళ్ళని గంభీరులు, గంభీరం అంటే లోతు, గభీరము అన్నా గంభీరం అన్నా లోతు. మీ మహిమ ఎంత లోతైందో మాకు తెలియదు. అందువల్ల మీరు ఆ చచ్చిన మా అబ్బాయిని పట్టుకొచ్చి అప్పగించండి, ఇదే నాకు మీరు ఇవ్వవలసిన గురుదక్షిణ. అసలు ఇలాంటి గురుదక్షిణ ఎవరో కోరతారా? కోరితే మాత్రం శిష్యులు ఇస్తారా? అండ్ ఏం బొరలేదా పోయి అంటారు. కావాలంటే సింగపూర్ డాలర్స్ $1,00,000 $1,000,000 అడిగిస్తాం, అంతేగాని ఈ దక్షిణ ఇవ్వం మనాలి. అలా అంటే వాళ్ళు సామాన్యులు అవుతారు. అందువల్ల మహానుభావులు బలరామకృష్ణులు ఏమన్నారు, ఇంతే కదా నీ కోరిక మన్నిస్తున్నాం అన్నారు. కృష్ణుడు అన్నాడు, నీ కొడుకుని తెచ్చిచ్చే బాధ్యత నాది గురుదేవ అని. ఆ క్షణమే హుటాహుటిని ఒక రథం ఎక్కాడు, దివ్య రథం ఎక్కాడు. కాశీక్షేత్రం నుంచి కేవలం 48 నిమిషములలోపు తన దివ్యరథం మీద ప్రయాణమై ప్రభాస క్షేత్రం చేరాడు. సముద్రుడికి ఎదురుగుండా నిలబడ్డాడు.
రామావతారంలో రాముడు బతిమాలినట్టు బతిమాల లేదండోయ్, ప్రాయోపవేశాలు చేయడాలు ఉండవు. కృష్ణావతారంలో కృష్ణుడు చావగొడతాడు ముందే. అందులో కృష్ణుడు ఏమన్నాడు, సాగర సుబుద్ధితోడను మా గురుపుత్రకు నితెంబు మారాడిన నీ వాగడ మౌదువు దుస్సహ వేగరణాభీల నిశిత విశిఖాగ్నులకు ఓయి సముద్రుడా, క్రిందటి సంవత్సరం మా గురువుగారు అబ్బాయి ఇక్కడ స్నానం చేస్తూ ఉంటే వాడిని ముంచెత్తేవట. మా గురువుగారు అబ్బాయా మజాకయ్యా, వాడిని ముంచుతావా? నువ్వెంత నీ బతికంత, అయ్యిందేదో అయ్యింది. మా గురుపుత్రకుడిని మారు మాట్లాడకుండా తీసుకొచ్చి ఎలా ఉన్నాడో అలా అప్పగించాలి. ఏడాది క్రితం మునిగినప్పుడు ఏ వయస్సుతో, ఏ గడ్డంతో, ఏ జుట్టుతో ఉన్నాడో అలా అప్పగించాలి. మాట్లాడావా, మారు సమాధానం చెప్పావా, ఆగ్నేయాస్త్రంతో నిన్ను భస్మం చేస్తాను. ఇక అప్పుడు సముద్రంలో జలం ఉండదు, ఇసుక మిగిలిపోతుంది. జాగ్రత్త, ఏమనుకుంటున్నావు? అనగానే సముద్రుడు గజగజ ఒడిగిపోయాడు. దెబ్బకి దెయ్యం దిగొస్తుందంటే ఇదే. వెంటనే ఒక దివ్య రూపం ధరించి 2 చేతులు జోడించి నమస్కరించాడు. కృష్ణ, ఇదెక్కడ కూడా అయ్యా బాబు, ఉరుమురి మంగళం మీద పడినట్టుగా నా మీద పడ్డావు. నేను నీకు మామగారిని. అసలు ఇదేంటి దిక్మాల అల్లుళ్ళందరికీ మామగారంటే లోకువ. మామగారిని రవ్వంత కూడా గౌరవించకపోతే ఎలాగా? ఎందుకని? సముద్రపుత్రిక లక్ష్మి అంటే. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అని రోజు చదువుతున్నారుగా. కాబట్టి సముద్రపుత్రిక ఆవిడ. సముద్రుడి పుత్రిక అయిన లక్ష్మీదేవి కృష్ణావతారంలో రుక్మిణిగా, రామావతారంలో సీతగా, ఏ అవతారంలో అయినా పక్కన చేరుతూనే ఉంటుంది. అప్పుడు రామావతారంలో అప్పుడు నా మీద బాణం వేయడానికి సిద్ధపడి బెదిరించావు, ఇప్పుడు కృష్ణావతారంలో బెదిరిస్తున్నావు. ఇలా అయితే మామగారులు అసలు పిల్లల్ని, ఆడపిల్లలు ఎవరు మొగాళ్ళకి, జాగ్రత్త. పైగా నా తప్పే ఉన్నది. సముద్రము యొక్క లక్షణం పొంగడం, కెరటాలు విసరటం, తుఫాను రావడం, గంభీరంగా ప్రవహించడం దాని లక్షణం. ఈ సముద్రము, ఆకాశము, భూమి, జలము, అగ్ని ఇవన్నీ కూడా వాటి వాటి లక్షణాలు విడిచిపెట్టవు. పంచభూతములు తమ లక్షణములు విడిచిపెట్టకూడదని నీ ఆదేశం. అందువల్ల పంచభూతములు తమ సహజ లక్షణం ఎప్పుడూ విడువవు. క్రిందటి సంవత్సరం మీ గురుపుత్రకుడు స్నానం చేయటానికి సముద్రంలో మునిగాడు. ఒక కెరటం లోపలికి లాగింది. మళ్ళీ ఇంకో కెరటంతో నేనే బయటికి గెంటేవాడిని. కానీ ఈలోపు ప్రమాదం జరిగింది. నా సముద్ర జలములలో, ఈ పశ్చిమ సముద్ర జలాలలో ఒక జలరాక్షసుడు ఉన్నాడు. వాడు తిమింగలాల కంటే ప్రమాదకారుడు. వాడి పేరు పంచజనుడు. ఆ పంచజనుడు మీ గురువుగారు అబ్బాయిని గుటుక్కలు మింగేశాడు. అందువల్ల రాక్షసుడు మింగితే నేనేం చేయగలను? నా తప్పేమీ లేదు. ఈ సముద్ర జలాలలో, అగాధ జలాల్లో వాడు గాఢంగా నిద్రపోతున్నాడు. వాడి కడుపులో మీ గురువుగారు అబ్బాయి ఉన్నాడేమో చూసుకో, నన్ను క్షమించన్నట్ట. అయినా ఏడాది క్రితం మింగితే కడుపులో ఉంటాడా? ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చిన పుచ్చకాయ చూసే అరగంట తర్వాత ఉండదే, మీ చూసి మీకే వదిలేసిపోతున్నారు అంతా. అటువంటిది సంవత్సరం క్రితం గురువుగారు అబ్బాయిని గుటుక్కుని మింగేట పంచజనుడు. వాడి కడుపులో ఉన్నాడేమో చూసుకో అన్నాడు ఆయన. అంటే ఈయన మాత్రం ఇది కుదరదు అన్నాడుగా. రథంతో పాటు సముద్రంలో గడిపోయాడుతో చూపోయాడు. ఆయన రథం సముద్రంలో, ఆకాశంలో, అగ్నిలో ఎక్కడికైనా పోతుంది. అందువల్ల సముద్ర జలాల్లోకి చొచ్చుకుపోయింది. అక్కడికి వెళుతూనే ఆయన భై అని శంఖం ఊదాడు. శంఖారావముతోడ పంచజనుడును శంకించి చిత్తంబులో సంఖ్యన్నుండు గవార్ధితొచ్చి దహన జ్వాలాభహేమోజ్వలత్పుంకాస్త్రంబున వాని గూల్చి జఠరంబున్ వ్రచ్చి గోవిందుడ ప్రేంకచిత్తుడు బాలుగానక గురు ప్రేమోదితోద్యోగుడై. కృష్ణుడు అలా శంఖం వదగానే ఆ శంఖం దెబ్బకి గాఢంగా నిద్రపోతున్న పంచజనుడు ఉలిక్కి వెళ్ళించాడు. వాడు హాయిగా నిద్రపోయాడు. అందులో పొద్దుటే బ్రేక్ఫాస్ట్గా ఓ 50 తిమింగలాలు, ఓ 25 పీతలు, తాబేళ్ళు ఇవన్నీ తెగమింగేసి పడుకుని ఉన్నాడు. మనకు వల్ల 2 ఇడ్లీ తిని పడుకుంటాడా? అవన్నీ తిని గాఢంగా నిద్రపోతున్న వాడికి ఈ శంఖం ఒక్కసారి గట్టిగా దద్దరిల్లిపోతూ శబ్దం చేయడంతో ఉలికిపాటుతో మెలకు వచ్చింది. కస్సుమని చూశాడు వాడు. ఎవడురా వాడు? సముద్ర జలములలోకి రథమెక్కి రాగలిగాడా? రావడమే కాక శంఖం ఊత్తాడా? వీడెవడో సామాన్యుడయ్యి ఉండడు. వీడిప్పుడే మిరింగి ఆకలి తీర్చుకుంటాను, మళ్ళీ మానవులెవరు సముద్రంలోకి వాహనాలతో రారు అంటూ అరుచుకుంటూ అని పెద్ద నోరు తెరిచి కృష్ణుడికేసి వచ్చాడు. వెంటనే కృష్ణుడు వాడి నోట్లోకి ఆగ్నేయాస్త్రం వేశాడు. ఆగ్నేయాస్త్రం దెబ్బకి వాడి తలంతా భస్మం అయిపోయింది. వాడి తల కాలిపోగానే
వాడి పొట్టంతా చీల్చాడు ఆయన. మనకు కూడా అనుమానం రావాలిగా, పొట్టెందుకు చీల్చడం అని. సంవత్సరం క్రితం గురువుగారు అబ్బాయిని మింగేట, కడుపులో ఉన్నాడో లేదో అని పొట్టంతా చీల్చేట. జఠరంబున్ వ్రచ్చి అన్నారు. ఆ కృష్ణుడు ఏదన్నా చేశాడంటే ఒక కారణం లేకుండా చేస్తాడండి, సరదా కోసం చేస్తాడా? ప్రభాస క్షేత్రం ద్వారకానగర ప్రాంతంలో ఎవరైనా ఒక సంవత్సర కాలం సముద్రంలో ఉన్న జంతువుల కడుపులో కానీ సముద్రంలో కానీ ఉంటే వాళ్ళ శరీరములు శంఖములుగా మారిపోతాయి. అది పశ్చిమ సముద్రంలో ఆ ప్రాంతానికి ఉన్న గొప్పతనం. ఇది మేము కళ్ళారా చూసాం. నాకు ఒక శిష్యుడు సన్యాసి ఉన్నాడు, నాకంటే పెద్దవాడు, సన్యాస దీక్ష తీసుకున్నవాడైనా నా దగ్గర మంత్రోపదేశం పొందాడు కనుక గురువు గారికి శిష్యుడే. అతడు చచ్చిపోతే అక్కడ సన్యాసుల కోరిక మీద ఏం చేస్తారన్నమాట, ఈ ఇనప సంఖ్యలు ఆ శరీరానికి చుట్టి ఓ బండరాయి కట్టి ఆ సంఖ్యల సముద్రంలో వదిలేస్తారు ఓ చోట. అప్పుడు ఈ ఇనప సంఖ్యలు గుండు కట్టేయటం వల్ల శవం పైకి తేలదు. బాగా బరువైనంత రాయి శరీరానికి కట్టి సంఖ్యలతో ఊడిపోకుండా దాన్ని చుట్టి అందులో వేస్తారన్నమాట. నేను చూశాను, గుండుకి కుక్కె ఉంటుంది, ఆ కుక్కకి ఇది పెడతారు. ఈ సంఖ్యలు కూడా ఈ గినప గొలుసులు కూడా దృఢంగా ఉంటాయి కాబట్టి తుప్పు పెట్టి తొందరగా తెగిపోవు. సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి వెతికితే ఆ ఎముకల్లో శంఖం తయారవుతుంది. ఒక్క ద్వారక నుంచి ఆ ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో గుజరాత్లో ఆ ప్రభాస క్షేత్రం వరకు ఉన్న ప్రాంతం వరకు మాత్రమే శక్తి ఉంది. మళ్ళీ అదే పశ్చిమ సముద్రం మరి దుబాయ్లో ఉంది, ఆ కువైట్ దగ్గర ఉంది, అది పశ్చిమ సముద్రమే, అరేబియా సముద్రమే. అక్కడ మాత్రం ఎముకల్లో శంఖాలు ఉండవు, దిక్కుమాలది ఏవో ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాంతానికి తీర్థయాత్ర స్థల ప్రభావం లేదు కనుక. అందుకనే ద్వారక అంత గొప్పది. కాశీఖండంలో శివశర్మోపాఖ్యానంలో ద్వారకా నగరంలో ఎముకలలో శంఖచక్రములు తయారవడం చూస్తారు. అందుకే అక్కడ శరీరాలు సముద్రం పాలైపోతే వాళ్ళు వైకుంఠానికి కడతారని ఉందండి. నేను చెప్పిన కాశీఖండం, సంపూర్ణ కాశీఖండం ఎప్పుడైనా వీలుంటే వినండి. శివశర్మోపాఖ్యానంలో అద్భుతంగా రాశారు విషయం. శంఖములు చక్రములుగా మారునంటాడు శ్రీనాథుడు పద్యరూపంలో. కొన్ని దివ్యస్థలాలు చాలా గొప్పవి, అందుకే ఆ మహిమలు తెలుసుకోండి. ఇప్పుడు మీరందరూ భాగవతంలో చెప్పిన ప్రతి స్థలం చూడలేకపోవచ్చు, కానీ ఈ పురాణం వినడం వల్ల ఆ తీర్థయాత్రలు చేసిన ఫలితం మీకు వస్తున్నది. అందుకే భాగవత మహిమలో స్కాంద పురాణములోని మానసోత్తరఖండంలో భాగవత మహిమ ఉంటుంది. అందులో ఏమని చెప్పారో తెలుసా? కలియుగములో మానవులు అనేక తీర్థయాత్రలు చేయలేకపోయినా, అనేక దానములు ఒకవేళ చేయలేకపోయినా, అనేకములైన యజ్ఞములు చేయలేకపోయినా పుణ్యం ఎలా పొందుతారు అని సూతుడిని సౌనకాదులు అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? కృతాదౌ బహవో ధర్మాః కలవు ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఈ ఆది యుగములు మూడింటిలోనూ కూడా మానవులు ముక్తి పొందడానికి చాలా నియమాలు, నిష్టలు, ధర్మములు చెప్పారు. అన్ని నియమాలు పాటించలేరు ఇప్పుడు. అందువల్ల ఇన్ని ధర్మములు లేవు కలియుగంలో. కలవు ధర్మస్తు కేవలం అంటే కలియుగంలో ఒక ధర్మమే ఉన్నది. అదేమిటి? పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. నృణాం నరులకు పురాణశ్రవణాత్ పురాణము వినడము కంటే అపరహ ధర్మ న విద్యతే మరొక ధర్మం లేదు. అంటే మీరు రోజు ఎంతో కొంత పురాణం వినండి. ముఖ్యంగా ఇలా భాగవత సప్తాహం జరుగుతున్నప్పుడు ఇంట్లో కూర్చోకండి. ఎంత దూరమైనా, ఎంత శ్రమ అయినా ఆ పురాణం జరుగుతున్న గృహమునకు చెచ్చెర విచ్చేసి అక్కడ కూర్చుని కొంత పురాణం వినండి. వింటే ఈ జన్మలోనే తరిస్తారు. కాబట్టి కలియుగంలో మానవులు తరించడానికి ఒకే ఒక్క ధర్మం ఏమిటి? పురాణము వినడమే. ఇంకా వేరే ధర్మం లేదన్నాడు వ్యాసుడు. అందుకని కలియుగ మానవులు అదృష్టవంతులు. ఏదో ఒక్కతో అంతో ఎంతో పురాణం వింటున్నారు కదా, వింటే చాలు తరిస్తారు. అందువల్ల పురాణములు ముఖ్యంగా కలియుగ మానవుల కోసం ఇచ్చారన్నమాట. మిగతా యుగాల వాళ్ళకంటే కలియుగ మానవులకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతున్నది. ఎందువల్ల? ఈ పురాణములలో ఇలాంటి విశేషాలు మీకు తెలుస్తున్నాయి కదా. ఓహో, ద్వారకలో శంఖాలు తయారవుతాయి అన్నమాట ఎముకల్లో. కాశీ గంగలో పడేస్తే వాడికి ముక్తి అన్నమాట. ఫలానా చోట ఫలానా నామస్మరణ చేస్తే
పలానా చోట దానం చేస్తే ఈ శుభ ఫలితం వస్తుందన్నమాట అనే విషయం పురాణముల ద్వారా తెలుస్తుంది. భగవల్ లీలలు తెలుస్తాయి. ఇదిగో శ్రీకృష్ణ పరమాత్ముడి ఈ దివ్య లీలా విభూతి మీరంతా వింటారు. దానితో మీ జీవితం ఈ జన్మలోనే సఫలమవుతుంది. మోక్షం ఈ జన్మలో రాకపోయినా కనీసం రాబోయే జన్మల్లో అయినా వస్తుంది. అందుకని దానికి ప్రాతిపదికగా వీలున్నప్పుడల్లా ఇలా పురాణములు వినాలి. అందువల్ల ఏమైందనమాట, ఈ కుర్రాన్ని మింగేశాడు ఆయన. వాడు ఆ కడుపులోనే ఉన్నాడు, వీడేమో ఆ జలంలో అక్కడే ఉన్నాడు. ఈ రాక్షసుడిని చంపి వాడు పొట్ట చీలిస్తే ఈ కుర్రాడి ఎముకలు అందులో ఒక శంఖంగా మారిపోయాయి. ఆ శంఖాన్ని కృష్ణుడు బయటికి తీశాడు. పొట్టంతా వెతికి ఏమీ కనపడలేదు, కుర్రాడు కనపడలేదు, శంఖం కనపడింది అన్నయ్య అన్నట్టే. అప్పుడు అన్నయ్య నవ్వి, ఈ శంఖం కోసమేగా పొట్ట చీల్చేవు, లేకపోతే కడుపులో కొడుకుంటాడా అన్నాడు ఆయన. పంచజనుడి కడుపులో ఉండడం వల్ల దానికి పాంచజన్యము అని పేరు వచ్చింది. ఆ విధంగా శంఖ పాంచజన్య అని పిలువబడింది అనమాట. శంఖ శబ్దం పుల్లింగం ఉండవు. ఎందుకు ఈ మధ్యన ఎవడో పాంచజన్యం అనే శంఖాన్ని నపుంసకలింగం చేశాడు. కర్మ, శంఖ శబ్దం పుల్లింగం తెలీదు. కలియుగం ఏ శబ్దాన్ని ఎలా అయినా మార్చేసుకుంటారు, అది పక్కన పెడదాం కాసేపు. కానీ ఆ పాంచజన్య శంఖం ఆనాటి నుంచి పరమాత్ముడు ధరించాడు. దాన్ని భయ్యను ఊదుకుంటూ, అన్నయ్య ఇప్పుడు మనం యమలోకానికి పోదాం. ఎందుకు యమలోకానికి వెళ్ళాలి? అకాల మరణం పొందినటువంటి వాడు యమలోకానికి వెళ్తాడు కానీ స్వర్గానికి వెళ్ళాడు. బ్రాహ్మణ శాపానికి గురైన వాడు, అగ్ని ప్రమాదాల వంటి ప్రమాదాల్లో చచ్చినవాడు, ఇలా నీళ్లలో పడి తెచ్చినటువంటి వాడు, లేదా ఏ వాహనం కింద పడి తెచ్చినవాడు, ఎలక్ట్రిక్ షాక్ కొట్టి తెచ్చినవాడు, తిరుగుతున్న ఫ్యాన్ నెత్తి మీద పడి తెచ్చినవాడు, ఇలాంటి వాళ్ళంతా యమలోకానికి పోతారు. వాళ్ళకి సద్గతులు ఉండవు. ఈ కుర్రాడు ఆయువు తీరకుండా రాక్షసుడి కడుపులో పడి దుర్మరణం పాలయ్యాడు గనక వీడి ఆత్మ ఇప్పుడు ప్రస్తుతం యమలోకంలో ఉంటుంది. మనం ఒకటినే సంయమనీపురానికి వెళ్ళిపోదాం. ది క్యాపిటల్ సిటీ ఆఫ్ యమధర్మరాజ ఈజ్ కాల్డ్ సంయమనీపురం. నరకలోకానికి క్యాపిటల్ సిటీ సంయమని అన్నమాట. ఇప్పుడు భూలోకంలో అన్ని రాజధానులు సంయమనీపురాలే. ఆ ట్రాఫిక్లో ఇరుక్కున్నామా, అంతకంటే వేరే నరకం కావాలా? అక్కడికి వెళ్ళాడు ఈ దివ్య విమానంలో, ఈ దివ్య రథంలో. ఇంతవరకు సముద్రంలో ఉన్న రథం కళ్ళు మూసి తెరిచేలోపు యమలోకం దగ్గరికి వెళ్ళింది. యమలోకం చుట్టూతో ఇనుముతో తయారు చేసిన ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారానికి పెద్ద గేటు ఉంటుంది. తలుపులు మూసే ఉంటాయండోయ్. ఎంత పాపాత్ముడైనా లోపలికి వెళ్ళాలంటే వెళ్ళి ఆ తలుపు తీయాల్సిందే, లేకపోతే తలుపు దగ్గర బయటే పడి ఉండాలి, అలా పడి ఉండాలి. సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఆన్లైన్లో కనుక చెక్కింగ్ అవ్వకపోతే ఆ పాస్పోర్ట్ పట్టుకుని ఏడుస్తున్నట్టుగా. అందుకనే ముందే జాగ్రత్త పడింది అనమాట. మేము ఇక్కడ అలా పాస్పోర్ట్ స్కాన్ చేసాం, బయటకు వచ్చేసాం. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చచ్చినంత పని అయింది. 3 గంటలు అయింది అక్కడ. వాడికి సరైన ఇంగ్లీష్ రాదు. నో ఈ థింగ్ తూతీ అంటాడు. తూతీ అంటే 2Tకి వచ్చింది ఎప్పలో. ఆ తా అంటాడు, టా పలకదు. తెగ తినేసి చేపలను అవిని ఆ నూడిల్స్ వానపాములు తిని నాలికి బండబారిపోయి టా అనలేడు, డా అంటాడు. చవగొట్టేస్తున్నారు. ఈ భాష కాదు కానీ, ఈ ఇంగ్లీష్ కాదు కానీ, ఒక్కో చోట ఒక్కో రకం అనమాట. అందువల్ల ఏంటంటే యమలోక ద్వారము యమధర్మరాజు గారి అనుగ్రహం లేనిదే ఎవడు పడితే వాడు వెళ్ళడానికి లేకుండా మూయబడి ఉంది. ఆ ద్వారం దగ్గర నిలబడి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈసారి పాంచజన్యం ఊదాడు. పాంచజన్యం అనే శంఖం ఊదడంతో యమపురం అంతా దద్దరిల్లిపోయింది. పొద్దునపూట చూసారా 3-4 సార్లు విమానాలు తిరుగుతున్నాయి, గస్తీ విమానాలు. అవి తిరుగుతూ ఉంటే దద్దరిల్లిపోట్ల కొంపలో అలాగా. దాంతో యముడికి భయం వేసింది. యముడు కూడా మూర్చిపోయాటండి ఒక క్షణం. శ్రీకృష్ణుడు శంఖం ఊస్తే యముడు కూడా ఫిట్ వచ్చి పడిపోయాడు. మూర్ఛ వచ్చి కింద పడిపోయి మళ్ళీ తేరుకున్నాడు. పక్కన వాళ్ళ ఆవిడ ఉంది కాబట్టి. ఆ తర్వాత లేచి పళ్ళు పటపట కొరికాడు. ఎవడు రావాడు, నా నగరద్వారం దగ్గరకు వచ్చాడు అని చాలా కోపగించాడు ఆయన. అస్మద్బాహుబలంబుగై కొనక శంఖారావముల్ మానసాపస్వారంబుగా నెవ్వడొక్కో నగర ప్రాంతంబునల్ చేసే మద్విశ్వేరావహ రోష పావకునిచే విధ్వస్తుడై వాడుతా భస్మం వైచెడు నంచు అంతకుడు కోప ప్రజ్వలన్మూర్తి అయి. నేను యముణ్ణి, నా బాహుబలంతో ఎవడైనా నాశనం అవుతాడు. నేను యమదండం విసిరానా ఎవడైనా చావక తప్పదు. అంతటి బాహుపరాక్రమం కలిగి యమదండాన్ని చేత్తో పట్టుకునే యమధర్మరాజు గారి నగరం సంయమనీపురం చేరి ఆ యముడే స్పృహ తప్పిపోయేలాగా, వాడికి అపస్మార రోగం వచ్చేలాగా
ఎవడో శంఖాన్ని ఊదాడు. ఇప్పుడే వాడు అంతం చూస్తాను, తలుపు తీసుకుని బయటకెడతాను, నవ్వుతూ కోపగిస్తాను నేను. అంటే కోప కూడా ఎక్కువ కోపగించక్కర్లేదట, కొంచెం కోపగించినంత మాత్రం చేతనే ఆశ్చర్యకరమైన నా కోపాగ్ని జ్వాలలతో వాడు భస్మం అయిపోతాడు. వాడిని బూడిద చేసి ఓహో యముడి కోపం ఇలా ఉంటుందా అని అందరూ అనుకునేలా చేస్తానని తలుపులు తెరుచుకుని ఉరుముతూ బయటకు వచ్చాడు ఎర్రని కళ్ళతోటి. ఆయన తీరా ఎదురుగుండా వచ్చి చూస్తే కృష్ణుడు బలరాముడు దెబ్బకి వణికిపోయి దున్నపోతు మీద కిందకు దూకేశాడు. దూకడంతో సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. నయ్యం ఇంకా కోపగించలేదు, ఎవడు రావడం లేదు అనుకుని. ఎందుకంటే ఎంతో పూర్వం శివుడి దెబ్బడు తగిలింది, ఆయన ఎడంకాలతో తల్లి సోలంతో పొడిచాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడోనని వెంటనే కాళ్ళకి నమస్కరించి వినయంగా నమస్కరించాడు. కృష్ణ, వరద, వాసుదేవ, అప్రమేయ, కేశవ, దామోదర, రక్షించు రక్షించు ప్రభు, ఈ దాసుడి నగరానికి వచ్చి నన్ను ధన్యుణ్ణి చేశావు. ఇతనితో ఏం పని పడిందో చెప్పు. అసలు నువ్వు స్వయంగా రావాలా? కాకితో కబురు పెడితే నేనే వచ్చేవాడిని అంటే కాకులు దొరక్క నేనే రావాల్సి వచ్చింది రావయ్యా. ఇప్పుడు ఆ కాకులన్నీ సింగపూరికి పోయినట్టున్నాయి, జూలో ఉన్నట్టున్నాయి. ఈ నేను రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అడుగుతావేమో. దానికి కారణం ఉన్నది. మా గురువుగారి అబ్బాయిని సంవత్సరం క్రితం రాక్షసుడి కడుపులో పడిన వెంటనే ఆత్మని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి శిక్షిస్తున్నావు. అకాల మృత్యువు పాలైన మా గురుపుత్రకుడు ప్రస్తుతం యమలోకంలో ఉన్నాడని నాకు తెలుసు. ఆ గురుపుత్రకుడిని యథాతథంగా చేసి నాకు అప్పగించు అనగానే మీ మాట కాదంటారా? కాదంటే నేను ఉంటానా? కాదంటే తంట అని వెంటనే యముడు ఇలా యమపాశాన్ని విసిరాడు. ఆ గురువుగారి అబ్బాయి ఆత్మ ఒక బొటన వేలంత జ్యోతి రూపంలో ధగ వెలుగుతూ ఆ యమపాశానికి చుట్టుకుని అక్కడికి వచ్చింది. పాశానికి చివర గేలానికి వెళ్ళాడుతున్న చేపలాగా అంగుష్ట ప్రమాణ మాత్రమైన ఒక పురుషుడు ఉన్నాడు. వాడు వెలుతురు రూపంలో ఉంటాడు, జ్యోతి రూపంలో. కృష్ణుడు నవ్వి ఈ జ్యోతిని చూస్తే వాళ్ళ నాన్నగారు ఏం గుర్తుపడతారు? వీడి శరీరమును కూడా యథాతథంగా ప్రసాదించు అనగానే యముడు ఏడాది క్రితం మునిగిపోతున్నప్పుడు ఆ కుర్రవాడు ఏ రూపంతో, ఏ జుట్టుతో, ఏ కళ్ళజోడుతో ఎలా ఉన్నాడో అలా అప్పగించేశాడు. ఆ కుర్రాడు యథాతథంగా తయారయ్యాడు. ఆ కుర్రవాడిని వెంట పెట్టుకుని యముడిని ఆశీర్వదించి రథం ఎక్కి మళ్ళీ వీడు భూలోకానికి వచ్చారు. భూలోకానికి రావడంతో ఆశ్రమం బయట రథం ఆపే లోపు కుర్రాడి కిందకు దూకేశాడు. ఢామ్మని దూకేసి డాడీ అని పరిగెత్తాడు లోపలికి, నాన్న అంటూ పరిగెత్తాడు. అసలు వాళ్ళ నాన్నగారికి మతిపోయిందండి. ఇది కలో నిజమో తెలియలేదు. ఏదో బలరామకృష్ణుల్ని మా అబ్బాయిని బతికించమని కోరాడు, వాళ్ళు అని వెళ్ళారు. ఇది నిజమా కాదా, అవుతుందా కాదా అని ఆయన రవ్వంత ఆందోళనలో ఉన్నాడు. ఊగుతోంది మనస్సు. కానీ నిజంగా కుర్రాడు వచ్చి నాన్న అని కౌగిలించుకోగానే ఒక్క క్షణకాలం ఆయన నిశ్చేష్టుడైపోయాడు. ఇంకా గురువుగారి భార్య అయితే చెప్పే అక్కర్లేదు. సంవత్సరం క్రితం సముద్రంలో మునిగిన మా అబ్బాయి మళ్ళీ మా ఇంటికి వచ్చాడని ఆనందంతో ఎగిరి గంతులేసి వాడిని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నారు. గురువుగారు పరుగున వచ్చి కృష్ణుడిని కౌగిలించుకొని, కృష్ణుడితో పాటు పక్కనున్న బలరాముడిని కూడా కౌగిలించుకోకపోతే ఫీల్ అవుతాడు కనుక గురువుగారికి దక్షిణ ఇచ్చిన వాళ్ళు ఆకను గురువుగారితో వచ్చిన వాళ్ళందరికీ తలకు కాస్తే ఎట్లా? గురువుగారికి 5,000 ఇస్తే కనీసం వాళ్ళకి 100 ఇవ్వకపోతే తిట్టుకుంటారు కదా లోపల. అందువల్ల వాళ్ళేం తిట్టుకోరులేండి. కనీసం ఈ మాటైనా చెప్పకపోతే మీకు అర్థం కాదని చెప్పవలసి వచ్చింది. కానీ ఏది ఏమైనప్పటికీ బలరాముడి కూడా కౌగిలించుకుని గౌరవించి తదనంతరం ఏమన్నాడు? గురునకు కోరిన దక్షిణ కరుణన్ మున్నెవ్వడిచ్చే ఘనులారా, భవద్గురునకు కోరిన దక్షిణ స్థిరముగా నిచ్చితిరి మీరు దీపితయసులై. గురువుగారికి కోరిన దక్షిణ ఇంతవరకు ఎవరైనా ఇచ్చారా? గురువుగారు ఎన్ని ఉపకారాలు చేసినా అలిగినప్పుడల్లా మీ దగ్గర నేను ఉండనండి వెళ్ళిపోతాననే శిష్యులు ఎక్కువగా ఉంటారు కలియుగంలో. అటువంటిది మీరు మీ గురువుగారు కోరిన దక్షిణ మారు మాట్లాడకుండా ఇచ్చారు. అసలు గురువుగారు అడిగిన దక్షిణ ఇవ్వడమే కష్టం, అందులో ఇటువంటి దక్షిణ ఇవ్వడం ఎవడి వల్ల అవుతుంది? కాలు నివీటికి జని మృత బాలకుతే నొరుల వశమే భవదీయ కృపల్ మేలు దొరకొనియ మాకు విశాలమగుంగాక మీ యశములోకములను. యమలోకానికి వెళ్ళి చచ్చిన పిల్లవాడిని బ్రతికించి తిరిగి తీసుకొచ్చి గురువుగారికి దక్షిణగా ఇవ్వడం ఎవడి వల్ల అవుతుంది? మీ దయ వల్ల ఆ అసాధ్యమైన పని సుసాధ్యమయ్యింది, మాకు మేలు చేకూరింది. నాయనలారా, మీ కీర్తి శాశ్వతంగా వర్ధిల్లుగాక, మీకు సకల సంపదలు లభించుగాక, అన్ని విధాలుగా శుభం కలుగుగాక అని దీవిస్తున్నాను.
శిష్యులు గుణాఢ్యులైతే గురువుగారు విశేష స్థితి పొంది జీవిస్తాడు. నిర్దూష్య గుణబలగరిష్ఠులైన మీరు శిష్యులై ఈ గురువుగారికి పునర్జన్మ ఇచ్చారు. ఈ ఆనందాన్ని నోటితో వర్ణించలేని బాబోయ్ అని ఆనందపడిపోయాడు ఆయన. అప్పుడు గురుదేవ ఎంతలా పొగడాలా, గురువుగారు కోరిన వస్తువు ఇవ్వడం అదృష్టం. అది ఆయన అడిగితే సింగపూర్లో అపార్ట్మెంట్ కూడా రాసి ఇచ్చేయాలి దానికి. ఎలాగో మేము మీరు అడగలేదు అంత గొప్ప దక్షిణ కూడా. ఎటొచ్చి మీరు అడిగింది చిన్న దక్షిణ. ఏది కృష్ణుడికి అది చిన్న దక్షిణ. మీ సత్యనారాయణని అంటే సత్యనారాయణ అంటే తెట్టనుకోకండి, చచ్చిపోయిన ఆ కుర్రవాడిని పట్టుకొచ్చి బతికించివ్వడం మా అదృష్టం అనగా ఆయన మళ్ళీ మళ్ళీ ప్రశంసించాడు. కానీ అక్కడితో ఆగక శ్రీకృష్ణ పరమాత్ముడు కొన్ని వేల బంగారపు బస్తాలు, అంటే బంగారం నింపబడిన గోని బస్తాలు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, ఇంకా అనేకములైన కానుకలు ఇచ్చాడు. గురువుగారి ఆశీర్వచనం పొంది ఇంటికి వచ్చాడు. 8 ఏళ్ళు నుండి 9 ఏళ్ళు వచ్చేలోపు కృష్ణుడు ఇంత ఘనకార్యం చేశాడండి. అది పరమాత్మని దివ్యలీలా విభూతి. గురువుగారిని శిష్యుడు ఎలా గౌరవించాలో కృష్ణ పరమాత్మ ద్వారా మనం నేర్చుకోవాలి. అందుకే శంకరాచార్యులు వారు గురువు గోవిందపాదుల్ని గౌడపాదాదుల్ని అంత గౌరవించారు. ఆయన శిష్యుడు ఇదిగో పద్మపాదుడు అంత గొప్పవాడయ్యాడు. అందుకే శంకర జయంతి నాడు ఆ గురువు గారి ఘట్టమే వాడు మీకు చెప్పిన కారణం అది. అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముడు 16 ఏళ్ళు వచ్చేదాకా కూడా ఈ మధురానగరంలోనే ఉన్నాడు. ఆయన మొత్తం మధురానగరంలో 8 ఏళ్ళు నిండగానే వచ్చాడా, 16 ఏళ్ళు నిండేదాకా అక్కడే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఎన్ని పనులు చేశాడో, అనేకములైన లీలలు చేశాడు. కాలయవనుణ్ణి సంహరించాడు. ఇప్పుడు ఎంత అయిందమ్మా టైం నాకు కనపట్లేదు రోజులాగా 7:15. ఎందుకంటే ఇంకా మాకు కొంత టైం ఉంది. 45 అయిందా? అదేంటే టైం దాని ఇష్టోత్తరాలు వెళ్ళిపోతుంది ఏంటండి, కాస్త మెల్లగా వెళ్ళొచ్చుగా. అదే ఎయిర్పోర్ట్లో ఉంటే మాత్రం ఎప్పటికీ గడిచినట్టు ఉండదు. అదేమిటో చెక్కింగ్ తొందరగా అయిపోతాయి, లేట్గా పెడితే ముందు అయిపోతుంది. గోవిందా. కంసుడికి చాలామంది భార్యలు ఉన్నారు. అందులో 2 భార్యలు అస్థి పరాస్తి. వీళ్ళిద్దరూ జరాసంధుడు కూతుళ్ళు. జరాసంధుడు కంసుడితో యుద్ధం చేసి అతని చేతిలో ఓడిపోయి ఆ పరాక్రమానికి మెచ్చుకుని, ఓరే నువ్వు సామాన్యుడు కదురోయ్, నన్నే గిల్లావు, గిల్లుడే నాకు అల్లుడు అవ్వాలి అని అతనికి తన కూతుళ్ళనిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు కృష్ణుడి చేతిలో కంసుడు చచ్చాడుగా. చావగానే ఈ అస్థి ప్రాస్తి వైధవ్యం పొంది తెల్ల చీరలు కావాలని కట్టుకుని, ఉత్తప్పుడు కట్టుకునేవారు కాదు వాడు. కావాలని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అని ఏడిచారు. దాంతో అతనికి మండిపోయింది. ఏమమ్మా నీకు ఈ వైధవ్యం ఎందుకు వచ్చిందని అడిగితే కృష్ణుడి వల్ల అన్నారు వాళ్ళు. వండ్రున్ విండ్రును రాజులే ఎనుచు గర్భప్రౌఢితో యాదవుల్ వేండ్రంబైన బలంబుతో మధురకుల్ వేవచ్చి నిష్కారణంబు ఆండ్రున్ బిడ్డలు బంధులు భగవ కంసాది క్షమానాథులన్ తండ్రి చంపిరి కృష్ణు చేత ఇటు వైధవ్యంబు వచ్చిల్జుమి. నాన్న, శ్రీకృష్ణుడు బలరాముడు అని 2 మేనల్లుళ్ళు ఉన్నారు మా కంసుడికి. వాళ్ళు వీళ్ళు మహారాజులే, మేమే రాజులమని అహంకరించి మా అపార బలంతో మధురా నగరానికి నిష్కారణంగా వచ్చారట. పైగా ఇది యజ్ఞానికి పిలిస్తే వచ్చారని చెప్పకుండా అన్యాయంగా వచ్చారు. నిద్రపోతున్న మా ఆయన్ని చంపేశారు. ఎన్ని అబద్ధాలు ఆడతారండి మనుషులు. నిద్రపోతుంటే వాళ్ళు ఆయన చంపారు, కోపేది కొడితే తెచ్చేవాడు కింద పడి. అటువంటిది నిష్కారణంగా చంపారు. మా అందరికీ ఎంతో బాధ కలిగించారు. ఆడవాళ్ళకి వైధవ్యం వచ్చింది, కృష్ణుడి వల్ల వైధవ్యం వచ్చింది నాన్నో అని ఏడ్చారు. దాంతో వాడికి మండింది. శ్రీకృష్ణ బలరాములు చదువు పూర్తయి ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు కృష్ణుడికి 10 ఏళ్ల వయస్సు ఉండగా, బలరాముడికి 11 ఏళ్ల వయస్సు ఉండగా వెంటనే 23 అక్షౌహిణీల సైన్యంతో యాదవ నగరాన్ని చుట్టుముట్టాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడిని పిలిచి, అన్నయ్య మనం దేనికి అవతరించాం? భూభారం తగ్గించడానికి. ఈ భూమి మీద దుర్మార్గులైన రాక్షసులు చాలామంది పుట్టారు. వాళ్ళ వల్ల భూమికి బరువు పెరిగింది. భూదేవి పుణ్యాత్ముల్ని 1,000,000 మందిని మొయ్యగలదు, కానీ పాపాత్ముల్లో ఒక్కడిని కూడా మొయ్యలేదు. ఈ దుర్మార్గులు ఇప్పటికే కొంతమంది కంసాదులు చచ్చారు, ఇంకా చాలామంది చావాలి. ఈ కంసుడు 23 అక్షౌహిణీల సైన్యంతో వచ్చాడు. ఈ సైన్యాన్ని చంపేద్దాం, వాడిని వదిలేద్దాం, అక్కడికి భూభారం కొంత తగ్గుతుంది. అలా వాడు ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చినా
వాడిని మాత్రం చంపకుండా చావగొట్టు వదులుదాం. వాడు మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుళ్ళ యుద్ధానికి వస్తాడు, వాడి సైనికుల్ని చంపి వాడిని వదిలేద్దాం, దానివల్ల భూభారం తగ్గుతుంది. అలా అయ్యాక చివరిగా దుర్యోధనుల వంటి పాపాత్ములు ఉంటారు, వాళ్ళందరినీ మహాభారత యుద్ధంలో చచ్చేలా చూస్తాను. ఆ దెబ్బతో భూమి యొక్క భారం తగ్గిపోతుంది. నువ్వు తొందరపడి బలరామ జరాసంధుడిని చంపక సుమా, ఎందుకంటే బలరాముడికి తెక్కెక్కువ, నెత్తి మీద పడాలు కూడా చంపేస్తాడేమో అనే భయంతో వద్దన్నాడు. అందువల్ల జరాసంధుడు బతికాడండి, లేకపోతే ఎప్పుడో తెచ్చేవాడు. అయినా ఈ జరాసంధుడు మన చేతిలో చావకూడదు, వాడిని చంపడానికి ప్రొఫెసర్ భీమేశ్వర్ ఉన్నాడు, భీముడి చేతిలో వాడు చావాలి సుమా అనగానే అలాగే కృష్ణ అన్నాడు. అంటూ ఉండగా ఆకాశంలో నుంచి 2 రథములు తమంత తాము కిందకి దిగాయి. అందులో ఒక రథానికి 4 గుర్రములు ఉన్నాయి. ఆ 4 గుర్రములు శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకములని పిలువబడతాయి. వైకుంఠము నుంచి భూలోకానికి వచ్చేవి 4 వేదముల యొక్క సముదాయం అన్నట్టుగా ఉన్నాయి. ఈ శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకములనే గుర్రములు పూంచిన రథానికి ఓ జెండా రెపరెపలాడుతోంది. ఆ జెండా మీద గరుత్మంతుడు ఉన్నాడు, అందుకే అది గరుడ ధ్వజం. అందులో శారంగం అనే కోదండం, సుదర్శన చక్రం, సునందం అనే ఖడ్గం, పాంచజన్యం అనే శంఖము, కౌమోదకి గద ఇవన్నీ ఉన్నాయి. ఆ రథం చుట్టూ పరిక్రమణ చేసి ఆ రథాన్ని కృష్ణుడు అధిరోహించాడు. 2వ రథం, దానికి పూర్తిగా నల్లని గుర్రాలు ఉన్నాయి. నలుపు అంటే బాగా ఇష్టం బలరాముడికి, తెల్లగా ఉన్నవాడు నల్లని బట్ట కట్టుకుంటే బాగుంటారుట. అందుకని ఆయన నీలవస్త్రం, నీలపు వర్ణములో ఉన్న గుర్రాలతో కూడిన రథం స్వీకరించాడు. ఈ రథానికి జెండా మీద తాడి చెట్టు ఉన్నది, భూలోక కల్పవృక్షం తాటి చెట్టును పెట్టుకున్నాడు, తాళధ్వజుడు అందుకే ఆయన. అందులో నాటు ఆయుధాలు, నాగలి, రోకలి. ఆయన నాగలి ఇలా వేసి జనాల్ని బర్రను ముందుకు లాగి, ఏది శత్రువుల్ని ఇలా నాగలి విసరగానే అంచుకు తగులుకుని ముందుకు వస్తారుగా, రాగానే రోకలి పుచ్చుకొని డబడబడబడ వాదేస్తాడు, కొబ్బరికాయలు పగిల కొట్టినట్టుగా తలకాయలు పగల కొడతాడు. అది యుద్ధం అంటే. నాటు 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 అంటే అది నాటు యుద్ధం అలా చేస్తాడట. ఈ విధంగా ఆ భయంకరమైన ఆయుధాలు, గొప్ప కోదండం కూడా ఉన్నది ఆయనకి. ఈ కోదండాన్ని ఆశీ విషము అంటారు. అటువంటి కోదండము ఇవన్నిటితో కూడిన ఆ రథాన్ని బలరాముడు స్వీకరించాడు, ప్రదక్షిణ చేసి ఎక్కాడు. సారథులతో పాటు వచ్చేసేయండో, అందుకే సారథులు కూడా కృష్ణుడు అవతారం చాలించాక వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తం యాదవులందరినీ రండి బయటికి, ఈ జరాసంధుడి సంగతి చూద్దామన్నారు. ఓ అద్భుతమైన యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభంలో జరాసంధుడు నోటికొచ్చినట్టు వాగాడు. వాడు భస్మాసుర హస్తం పార్టీ నాయకుడు, వాడు అందులో పిచ్చివాగుడు అవుతూ ఉంటాడు. వాడు ఏమన్నట్ట, ఏయ్ కృష్ణ, నువ్వు గోపాలకుడివి, నేను భూపాలుడిని. గోపాలుడు భూపాలుడితో యుద్ధం చేస్తాడు. మరొక మాట, నిన్ను చూస్తే లేతగా నవనవలాడిపోతున్నావు, వెన్నపూసలో ఉన్నావు, గట్టిగా 2 బాణాలు ఇస్తే కరిగిపోయేటట్టుగా ఉన్నావు. నాతో యుద్ధం చేయడానికి బలరాముడు కొంతమందికి వస్తాడు, నువ్వు అసలు పనికిరావు. కంసుడు నిద్రపోతూ ఉంటే చంపేసావుట, ఇప్పుడు నేను మెలకుగా ఉన్నానురా, నీ సంగతి చూస్తానురా అని నోటికి వచ్చినట్టు మాట్లాడాడండి. పైగా ఈ మధ్య నిన్ను నువ్వే విష్ణువు అనుకుంటున్నావుట. నువ్వు విష్ణువా? ఇంకేదో కాదు, మహిమతో నుండంగా మధురాపురము గాని పొలుపారు వైకుంఠపురము కాదు. నీ మహిమలు ప్రదర్శించటానికి ఇది మధురాపురం తప్ప వైకుంఠం కాదురా నాయన. ఇక్కడ యుద్ధం చేయడానికి ఆడవాళ్ళు ఉండరు, లక్ష్మీదేవితో ప్రణయ విగ్రహం కాదు, మల్లులతో యుద్ధం ఏమనుకుంటున్నావు. మేము నీకు వెన్నపోసివ్వం, భయంకరమైన అగ్నిజ్వాలల వంటి బాణాలు వేస్తాం అంటూ ఉండగా కృష్ణుడు నవ్వాడు. జరాసంధ, యుద్ధంలోకి వచ్చిన తర్వాత అనవసరంగా వాగడం ఎందుకు పిచ్చివాగుడు? మాదే విజయం, మాదే విజయం అని అమెరికాను ఇరాన్ను ప్రకటించుకుంటున్నట్టుగా యుద్ధరంగంలో చిట్ట చివరికి ఎవరి విజయమో యుద్ధం జరిగితే తేలుతుంది. పైగా నన్ను ఏమన్నావు, గోపాలుడంచు నన్ను భూపాలత పలికితీవు పోయినదేలా. నన్ను గోపాలుడు అని పలికావోయ్ భూపాల, దీనివల్ల పోయేదేముంది? ఒక్కసారి చెయ్యి కలిపి యుద్ధం చేస్తే అప్పుడు గోపాలక భూపాల వ్యాపార అంతరము తెలియవచ్చును మనకు. ఎవడు గోపాలుడు ఎవడు భూపాలుడు అప్పుడు తెలుస్తుందిరా అంటూ ధనుష్టంకారం చేసి బాణవర్షం కురిపించాడు.
బలరాముడు కూడా బాణవర్షం కురిపించాడు. ఘోర యుద్ధం సాగింది. ఎముకలు తెగిపోయాయి, ముక్కులు విరిగిపోయాయి, కళ్ళు ఊడిపోయాయి, పళ్ళు ఊడిపోయాయి. పళ్ళు పీకడానికి 2 గంటలు వచ్చుకుంటున్నారు డెంటిస్టులు. వీళ్ళు బాణం వేయగానే టపటపటప పళ్ళని ఊడిపోయాయి. తల వెంట్రుకలు ఊడిపోయాయి, తలలు తెగాయి, కాళ్ళు తెగాయి, చేతులు తెగాయి, కీళ్ళు, కళ్ళు, ఒళ్ళు, పళ్ళు అన్నీ తెగి కుళ్ళు అయిపోయింది. నేలంతా రక్తం ఒక మహాప్రవాహంలాగా వెళ్ళిపోయింది. అలా రక్త ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రవాహంలో చేతులు తెగి కొట్టుకుపోయాయి. కొట్టుకుపోతున్న చేతులు చేపల్లా కనపడ్డాయి. తల జుట్టుతో పాటు కొట్టుకుపోతూ ఉంటే ఆ జుట్టు చూడడానికి నాచులా కనపడింది. కాళ్ళు మొండెములు మొసళ్ళల్లా కనపడ్డాయి. ఎంత భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో జరాసంధుడి యొక్క సైన్యం మొత్తం నాశనమైపోయింది. బలరాముడు జరాసంధుడి రథాన్ని విరగ్గొట్టాడు, చక్రాలు విరగ్గొట్టాడు, టెక్కెం విరగ్గొట్టాడు, గుర్రాన్ని చంపేశాడు, సారథిని చంపాడు, వాడి కత్తి, వాడి ధనుస్సు, వాడి గద అన్నీ విరగ్గొట్టాడు. తర్వాత తన రథంలోంచి ఎగిరి వాడి వెలుగు దూకాడు. అంహ కర్ములు తల్లడిల్ల భయదాహంకారుడై సీరి దూరముహం బొప్ప హలాహతిన్ రథధనూరధ్యంబులంగూల్చి తత్సంహార స్పృహదొచ్చి పట్టెను జరాసంధున్ మదాంధున్ మహాసింహంబున్ ప్రతిసింహ ముఖ్యము బలశ్రీ పట్టు నేర్పేర్పడను. పాపాత్ములు వణికిపోతూ ఉండగా మహావేగంతో చేతిలో రోకలి నాగలి పట్టుకునే మహానుభావుడు బలరాముడు రివ్వున రోకలి నాగలి పుచ్చుకొని తన రథం మీద నుంచి ఎగిరి వాడి రథం మీదకి దూకాడు. ఆ దూకే ముందే వాడి గుర్రాలని చంపాడు, వాడి సారథిని చంపాడు, వాడి రథం ధ్వంసం చేశాడు. ఆ తర్వాత వాడి దగ్గరికి దూకి వాడి కిరీటం తీసి విసిరేసి వాడు జుట్టు పుచ్చుకున్నాడు. వాడికి పొడుగ్గా ఉంది జుట్టు. ఆ జుట్టు గట్టిగా పట్టుకొని వంచి ఈ రోకలితో నెత్తి మీద ఒక్క దెబ్బ కొట్టి చంపబోయాడు. ఒక మహాసింహం మరో సింహాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. పట్టుకుని చంపబోతూ ఉంటే టక్కున కృష్ణుడు వచ్చి చేయి గట్టిగా పట్టాడు. బలరామ, నేను ఇందాక ఏం చెప్పాను? అన్నీ మర్చిపోతావు ఏమిటే బాబు? గంట సేపు ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఉపన్యాసం చెప్పమంటే మైక్ దగ్గరికి వచ్చి అన్నీ మర్చిపోయి నేనేం చెప్పగలనండి అన్నీ మర్చిపోయాను అన్నట్టుగా అయిపోతే ఎలాగా? వాడిని సంపద్దు వదిలేయమన్నానా అని సైకిల్తో అర్థమయ్యేలా చెప్పగానే అప్పుడు అర్థమైంది బలరాముడికి. క్షణం అయితే వాడు తెచ్చేవాడే. అందుకని చంపకుండా ఆపి ఆ తర్వాత అన్నగారి ద్వారా వాడి పట్టు కూడా విడిపించి వాడి జుట్టు విడిపించి ఆ తర్వాత వాడికి వేసి చూశాడు. ఏరా ఇందాక ఏం వాగావు? మేము గోపాలకులమా, ఆవులు కాసుకుంటామా, నువ్వు పెద్ద భూపాలుడివా? ఇప్పుడు తెలిసిందా ఎవడు గోపాలుడో భూపాలుడో? అందుకే వాక్కూడదు నోటికి వచ్చినట్టల్లా. శక్తిహీనులు ప్రగల్భాలు పలుకుతారు. శక్తి కలిగిన వాళ్ళు మాటలు బదులు చేతలు చూపిస్తారు. ఇప్పటితో మించిపోయింది ఏం లేదు. సిగ్గుంటే పక్కనే సముద్రం ఉంది, అందులో దూకిసావు, గంగలో దూకిసావు, లేదా మా యమునా నదిలో దూకు, మధురాపురం పక్కనే ఉంది యమున, అందులో దూకిసావు. కాదు, పౌరుషం ఉంటే మళ్ళీ వెళ్ళు, మళ్ళీ 23 అక్షౌహిణీల సైన్యంతో రారా సిగ్గులేనివాడ అంటూ ఉండగా వాడు అండ మొదలెట్టాడు. ఏడుపు మొదలయ్యింది. సిగ్గు లజ్జ ఉంటాయి, ఉండకుండా ఎందుకుంటాయండి? దుఃఖం కూడా వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఓదారుస్తూ దెప్పాడండి. దెప్పుతూ ఓదార్చడం అంటారు. దుఃఖం పంపనిలేదు పొమ్ము బల సందోహంబులం తెమ్ము చేత ఖేదం బెడలంగరమ్ము లేదేని భూస్వఖేల జనమల్ల మెచ్చగా తను త్యాగంబు చేయదగున్. మహారాజా, దుఃఖించవలసిన అవసరం లేదు. జయాపజయాలు దైవాధీనాలు. యుద్ధంలో అడుగుపెట్టాక ఒక్కోసారి విజయం వస్తుంది, ఒక్కోసారి అపజయం వస్తుంది. ఎవడు పై చెయ్యి అవుతాడో ఎవడు కింద చెయ్యి అవుతాడో ఎవడికి తెలియదు. అందులో బాధపడకు. ఇక్కడితో నీ ప్రయత్నం విరమించకు. వెంటనే ఇంటికి వెళ్ళి మళ్ళీ నీ బలాల్ని పోగేసుకుని యుద్ధానికి రా. లేదా సిగ్గు ఎక్కువైపోతే ఆకాశంలో ఉన్న దేవతలు, భూలోకంలో ఉన్న మానవులు నవ్వుతూ ఉండేటట్లుగా నీ శరీర అవయవాలు జంతువులు పిక్కు తినేలాగా ఆత్మహత్య చేసుకు చావు. ఆత్మహత్య చేసుకు చచ్చి నీ శరీరాన్ని జంతువులకు ఆహారంగా ఇయ్యి, లేదా యుద్ధానికి రా అని వదిలేయగానే నీ సంగతి చూస్తాను వెళ్ళిపోయాడు. 6 నెలలు తిరగకుండా మళ్ళీ 23 అక్షౌహిణీల సైన్యం పోగేసేటండి. దివాళా ఎత్తినవాడు వ్యాపారంలో డబ్బు సంపాదించినట్లుగా.
అలా మొత్తం మీద వాడు 17 పర్యాయాలు దండయాత్రకు వచ్చాడు. అందుకే వాడి దండయాత్ర 17 సార్లు జరిగేసరికి కృష్ణుడికి 16 ఏళ్ళు నిండిపోయాయి. దాదాపు ఒకసారి 6 నెలలకి, ఒకసారి 4 నెలలకి, ఒకసారి 8 నెలలకి ఇలా చొప్పున 17 పర్యాయములు యుద్ధానికి వచ్చాడు. వచ్చినప్పుడల్లా వాడి సైన్యాన్ని చంపేవారు, వాడిని వదిలేవారు. వాడు సిగ్గు లేకుండా పోయేవాడు. ఇదే మహమ్మద్ గోరి ఎడల పృథ్వీరాజ్ చేజేతులారా చేసుకుని సర్వనాశనం అయిపోయాడు. పాపాత్ములు క్షమించకూడదు, వదిలేయాలి. బలరాముడు కృష్ణుడు అంటే లెవెల్ వేరు. కానీ ఈ తురక పేనుగుల్ని, మరక పేనుగుల్ని క్షమించి వదిలి భారతదేశాన్ని పాడు చేసుకున్న మహావీరుడు పృథ్వీరాజును తలుచుకుంటే జాలి వేస్తుంది. వాడిని 3 సార్లు వదిలేడండి. వాడేం చేశాడు? కళ్ళు పీకించేశాడు 4వసారి. వాళ్ళకి జాలి ఉండదు, వాళ్ళకి అసలు ప్రేమ ఉండదు. అదొక దరిద్రపు చేత అనమాట. రామరామ అని నేను అనలేదు సుమా. గర్గాచార్యులు వారు గర్గ భాగవతంలో రాశారు. ఈ తురకాళ్ళందరికీ మూలకారకుడు కాలయవనుడి చరిత్ర అందులోనే ఉంటుంది. ఈ విధంగా 17 సార్లు శ్రీకృష్ణ పరమాత్ముని చేతిలో చావు దెబ్బలు తిన్నాక ఇక 18వ పర్యాయము కూడా వాడు శ్రీకృష్ణుడి మీదకి దండయాత్రకి రావాలనుకున్నాడు. ఈలోపు నారదులు వారు ఊరుకుంటారా? ఆయన టేం అని వీణ వాయించుకుంటూ ఎడారి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు అరబ్ కంట్రీస్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఈ తురకాళ్ళు లేరు. వీళ్ళ బతికంతా ఎంత చేసి గట్టిగా 1800 సంవత్సరాలు కూడా అవ్వలేదు ఇంకా. ఆ రోజుల్లో యవనులు అని ఒక జాతి ఉండేవారు. శివుణ్ణి పూజిస్తారు వాళ్ళు, శివభక్తులు వాళ్ళు. ఆ యవనులకి నాయకుడు కాలయవనుడు. వాడు ఆ ఎడారి ప్రాంతాలన్నింటిలో బిడారు వేసుకుని అందరినీ పరిపాలిస్తున్నాడు. వాడికి గుండు, బోడిగుండు, ఎర్రని రాగి గడ్డ ఉండేదిట, రాగి మీసాలు ఉండేవి. ఈ కాలయవనుడి గురించి తెలుసుకోవాలి మనం. పూర్వం యాదవులు యదు మహారాజు గారి సంతానం. యయాతికి చాలామంది పిల్లలు ఉన్నారని చెప్పాను కదా, మీరు వినే ఉంటారు. వినకపోతే ఇంకోసారి వినండి. చంద్రుడికి బుధుడు కొడుకు. చంద్రుడి కొడుకు పేరు ఏమిటి? బుధుడు గ్రహం. బుధుడి కొడుకు పురూరవుడు. పురూరవుడి కొడుకు సుదర్శనుడు. ఆయనకే నహుషుడు అని కూడా పేరు అన్నమాట. పురూరవుడు కొడుకు నహుషుడు. నహుష చక్రవర్తి కొడుకుల్లో పెద్దవాడు యయాతి మహారాజు. ఈ యయాతి మహారాజు గారికి 2 భార్యలు. పెద్ద ఆవిడ శుక్రాచార్యుడు కూతురు దేవయాని, రెండో ఆవిడ రాక్షసరాజు వృషపర్వుడు కూతురు శర్మిష్ఠ. అందులో ఈ యయాతి గారికి దేవయాని వల్ల యదువు, తుర్వసుడు, దృహ్యువు అని 3 కొడుకులు పుట్టారు. శర్మిష్ఠ వల్ల అనువు, పూరువు మొదలు 3 కొడుకులు పుట్టారు. అందులో ఒకసారి ఏం జరిగింది? యయాతి మహారాజు గారికి దేవయాని వల్ల, శుక్రాచార్యుడి వల్ల శాపం వచ్చింది. దాంతో ముసలాడైపోయాడు. ఆ ముసలితనాన్ని ఎవ్వరూ తీసుకోలేదు పిల్లలు. ఒక్క పూరువు తీసుకున్నాడు కనుక మిగతా వాళ్ళెవరికి రాజ్యార్హత లేదు, పూరువుకి మాత్రమే రాజ్యార్హత ఉంది అన్నాడు ఆయన ద్వాపరయుగం దాకా. దాంతో యదు మహారాజు గారు సింహాసనం లేకుండా తానొక్కడే విడిగా వెళ్ళిపోయి ఓ చోట అరణ్యంలో గోవుల్ని పెంచుకుంటూ చక్కగా పరిపాలన సాగించాడు. ఆయనకు కులపురోహితుడు గర్గాచార్యుడు. ఒక రోజున గర్గుణ్ణి యజ్ఞం చేయడానికి రమ్మన్నాడు యదువు. ఆచార్యులు వారు వచ్చి ఓ మంచి ఆసనంలో కూర్చున్నారు. కానీ పొరపాటున ఆసనం అంట యదు మహారాజుది. దాంతో యదువు యొక్క అనుయాయులు యాదవులంతా గురువుగారు జుట్టు పుచ్చుకొని, మా రాజుగారు సీట్లో కూర్చుంటావా, గెట్ అవుట్ అని బయటికి తోసేశారు. గర్గాచార్యుడికి మండిపోయింది. కులపురోహితుడిని, గురువు గారిని నన్ను జుట్టు పుచ్చుకొని బయటికి ఈడిపిస్తారా, మీ అంతం చూస్తాను, అయాదవంకరో, మీ యాదవుడన్నవాడు లేకుండా చేస్తానని వెంటనే జటాజోటాల్లో ఒక జడ పీకి అగ్నిహోత్రంలోకి, యజ్ఞగుండంలోకి విసిరాడు. విసరడంతో అందులోంచి భయంకరాకారుడు పుట్టుకొచ్చాడు. వాడికి కాలయవనుడు అని పేరు పెట్టాడు ఆయన. నొన్నని బోడిగుండుతో, చెవుల్లో కూడా జుట్టుతో, పెద్ద ఎర్రని గడ్డంతో పుట్టుకొచ్చాడు, ఎర్రని మీసాలతో. ఒరేయ్, నిన్ను నేను సృష్టించాను, నీకు యాదవుల వల్ల చావు లేదు, వీళ్ళందరినీ నాశనం చేసేయి అనే లోపు పరుగున యదు వచ్చి గురువుగారి కాళ్ళు గట్టిగా పట్టుకుని, గురుదేవా, మా వాడు చేసిన అపరాధానికి మమ్మల్ని అందరినీ శిక్షిస్తారా? ఎవరో మూర్ఖులు మిమ్మల్ని గెంటితే అందరినీ నాశనం చేస్తారా? మీ శిష్యులం మేము, నేను ఎప్పుడన్నా మిమ్మల్ని అగౌరవపరిచానా అనగానే, నిజమే నాయనా, వాళ్ళు చేసిన పనికి నీ మీద కోపగించి మొత్తం యాదవ వంశ వినాశనానికి దుర్మార్గుడిని సృష్టించాను, నువ్వేమనుకోకు అని. ఒరేయ్, నువ్వు యాదవులు ఉన్నారనే విషయం మర్చిపోయి ఎడారిలో
జనాల్ని పోషించుకుంటూ బతకరా, పో ఒంటెలతో పాటు అక్కడ బతుకు గుర్రాలతోటి అన్నాడు. అని వీడికి యాదవులు ఉన్నారనే విషయం మర్చిపోయేలా చేసి వీడి ఎడారిలో పారేశాడు. ఎప్పుడో కృతయుగంలో. నీకు నారదుడొచ్చి గుర్తు చేసేదాకా మళ్ళీ యాదవులు ఉన్నారనే విషయం తెలియకుండా ఉండుగాక అన్నాడు. నీకు యాదవుల వల్ల చావు లేదన్నాడు. దాంతో వాడు అన్నీ మర్చిపోయి అక్కడ బతుకుతున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు వాడు ఒకవేళ యాదవుల మీదకి దండయాత్రకు వచ్చినా యాదవులు వాడిని చంపలేరు. వాడికి గర్గాచార్యుడి వరం ఉండడం వల్ల. కాకపోతే చాలా కాలం వాడు అన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు వాడి అంతం చూడాలి. అందుకని నారదులు వారు ఏం చేశారనమాటగా, టీం అని వీణ వాయించుకుంటూ వాడు అంతం చూడడానికి, వాడిని రెచ్చగొట్టడానికి దుబాయ్ వెళ్ళారు. ఇరాన్, ఇరాక్, దుబాయ్, ఆ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోయాడు ఆయన. మహానుభావ నారద, ఇంతకాలానికి వచ్చావా అని వెంటనే వాడు అంత దుర్మార్గుడు కూడా లేచి నిలబడి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చరించుకుందాం. చూస్తూ ఉండగా అప్పుడు ఎంత అయిపోయింది, 8. అందువల్ల ఇక రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ మనం కాలయవన సంహారం అవి చెప్పుకుంటాం. రుక్మిణీ కళ్యాణ ఘట్టం కొంత ప్రారంభం అవుతుంది రేపు. ఎల్లుండి చాలా పెద్ద ఘట్టం ఉండదు, ఒక్క రోజులో చెప్పలేము, అసంభవం. అది దాదాపు 2.5 గంటల కంటే ఎక్కువ ఉంటుంది. అందువల్ల రేపు కొంత, ఎల్లుండి కొంత. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలనుకుంటే రేపు కూడా రండి. ఎందుకని రుక్మిణీ కళ్యాణం పెద్దవాళ్ళు వింటే భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. మేము ఐకమత్యంతో లేదా అంటారేమో, నాకేం తెలుసు ఇంట్లో ఏం చేస్తున్నారో. ఒకవేళ ఐకమత్యంతో ఉంటే ఇంకొంచెం ఐకమత్యం పెరుగుతుంది. సాధారణంగా ఎక్కువ మంది కలియుగంలో ఎంత గొప్పవాళ్ళైనా ఎప్పుడో అప్పుడు విసుక్కుంటూనే ఉంటారండి. అవి నా కాళ్ళ ముందే కనపడతాయి. అందరూ లిఫ్ట్లో ఎక్కుతున్నారు, వెనకనే ఉన్నారనే విషయం మర్చిపోయారు. ఒకళ్ళు ఇలా పళ్ళు పటపడి కొరికి, నేను సరిగ్గా డ్రైవ్ చేయమన్నాను, వెళ్ళలేదు, నీ మొహం తగలయ్యా అంటున్నాడు ఆయన. నువ్వు డ్రైవ్ చేయకుండా పెళ్ళాం చేత డ్రైవ్ చేయిస్తావంటో ఈవిడ సరిగ్గా నాకు అంటపడ్డారు. ఇక ఆవిడ చూడండి, గురువుగారు మాకు పేరు చెప్పకుండోయ్ అంది ఆవిడ. అందుకని చెప్పట్లేదులేండి. అందులో చెప్పొచ్చేది ఏంటంటే, ఎంత గొప్పవాడైనా మీలాంటి ఆదర్శ దంపతులు కూడా అప్పుడప్పుడు చిటపట్టలు రావచ్చు. అలాంటి వాళ్ళలో ఐకమత్యం పెంచుతుంది రుక్మిణీ కళ్యాణ ఘట్టం వినడం వల్ల. ఆ మహిమ వల్ల మీకు ఐకమత్యం పెరుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకి మంచి వివాహం అవుతుందని శాస్త్రం. అందువల్ల రేపటి కార్యక్రమంలో సగం కాలయవన ఘట్టం, మిగతాది రుక్మిణీ కళ్యాణ ఘట్టం ఆరంభమై ఎల్లుండి గురువారంతో రుక్మిణీ కళ్యాణం పూర్తవుతుందన్నమాట. తదనంతర కార్యక్రమ విశేషాలు ఆవిడ వివరిస్తారు. రేపు ఎక్కడమ్మా మళ్ళీ? షాంఘై. షాంఘీ అంటాం కానీ షాంఘై అనండి, ఏం పర్వాలేదు. తమిళ ప్రభావంతో చెన్నై, దోసై, మధురై, షాంఘై అన్నారు. అందువల్ల నీ ఇష్టం ఏదన్నా పర్వాలేదు, మొత్తం మీద భగవద్ అనుగ్రహం కలుగ్గాక. ఆ అడ్రస్లన్నీ తర్వాత చెబుతారు. భోజనాలన్నీ అనౌన్స్మెంట్లు అని వాళ్ళు చేసుకుంటారు. మనం భజన చేసుకుని వెళ్ళిపోదాం. ఇవాళ ఏం పాటించబట్టారు? నీ గుణగానము, నీ పదధ్యానము, అమృతపానము, రాధేశ్యాం, హే రాధేశ్యాం. లేవాలి గట్టిగా. నీ గుణగానము, నీ పదధ్యానము, అమృతపానము, రాధేశ్యాం, హే రాధేశ్యాం. నీలాద్రి శిఖరానా నెలకొనియున్నా, నీ నగుమోము అందముగల్నా, నీలాద్రి శిఖరానా నెలకొనియున్నా, నీ నగుమోము అందముగల్నా, ఏ అందమైనా వెగటేనల్నా, ఏ అందమైనా వెగటేనల్నా, జగదేక మోహన సుందరాకార. నీ గుణగానము, నీ పదధ్యానము, అమృతపానము, రాధేశ్యాం, హే రాధేశ్యాం. ఏ ఇతి బాధ
ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పద సేవా విడనీయకల్నా నీ పద సేవా విడనీయకల్నా శరణగతావన హే జగన్నాథ నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం రాధేశ్యాం నారాయణమహీశా వైకుంఠపుర నివాస నారాయణమహీశా వైకుంఠపుర నివాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస నారాయణ మహీశ వైకుంఠపుర నివాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస నారాయణ. ఏంటి అది మర్చి అయ్యి మాత్రం కూడా గుర్తుండదు. వైకుంఠపుర నివాస వరమందు సిరివసింప చరణముల ధరల సింప వరమందు సిరివసింప చరణముల ధరల సింప నిన్ను గొలుచు వారి కొరకు విచ్చేసినావు ధరకు నారాయణ మహీశ వైకుంఠపుర నివాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస నారాయణ మహీశ పద్మాకరగ్రహీత ధోత ప్రపంచభూత పద్మాకరగ్రహీత ధోత ప్రపంచభూత నాశితండ్రులోకరక్ష సద్భక్త భక్తి తుష్ట నారాయణ మహీశ వైకుంఠపుర నివాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస నారాయణ మహీశ వైకుంఠపుర నివాస గోవింద.